సిగ్గు కూడా పడకుండా ప్రకటించే సువార్త ఎలా ప్రకటిస్తుంటారో తెలుసా ఈ లోకంలో? మా దేవుణ్ణి మనుషులు చంపేశారు అని అంటే, దేవుణ్ణి మనుషులు చంపటం ఏంటి రయ్యా? అసలు ఏందన్నా ఉందా అసలు ఆలోచన? దేవుణ్ణి మనుషులు చంపటం ఏంటి? అసలు ఆయన ఎవరికి కనబడడు, ఏ నరుడు ఆయన్ని చూడలేదని చెప్పేసి అపోస్తులు ప్రకటిస్తుంటే నువ్వు ఏకంగా దేవుణ్ణే చంపుతున్నావు. పోయి ఎవరు చంపారట? మనుషులు దేవుణ్ణి చంపేశారట. ఓరే నాయన, అసలు ఇది సువార్త ఈరోజు క్రైస్తవ్యంలో. మరి దీన్ని మతం అనక ఏమంటారు? ఏమంటారు చెప్పు? మతం అనక సువార్తే మార్చేశారు, విశ్వాసాన్ని మార్చేశారు, అన్ని మార్చేశారు. అంటే అపోస్తుల్ని అబద్ధికులుగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనులు ఎవరు? మీరు. అంటే క్రైస్తవ్యం మొత్తం బైబిల్ని, అపోస్తుల్ని అనుసరించట్లే, పెద్దల్ని అనుసరిస్తున్నారు. యేసుక్రీస్తుకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పేసానంటే ఆయనతో మాకెందుకండి? మా కోసం వచ్చింది యేసుప్రభు, మా కోసం ప్రాణం పెట్టింది యేసుప్రభు, ఆయనతో మాకు సంబంధం లేదు పెద్దగా. ఇంకొక మొదటగా మన అందరి దేవుడు మనల్ని నిర్మించి మన కోసమని పంచభూతాలను, సమస్త సృష్టిని సృష్టించి వాటిని క్రమముగా నడిపిస్తూ అందులో మనల్ని ఎంతో జాగ్రత్తగా పోషిస్తున్నటువంటి ఆ ఏకైక ఒక్క దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలాస్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకోవాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, అలాంటి ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి టైటిల్, వెనకాల కనబడుతున్నటువంటి బ్యానర్లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా విందాం. ప్రపంచం చాలా పెద్దది, అనేక దేశాలు, అనేక మతాలు కలిగి ఉన్నటువంటి దేశం ప్రపంచం. ఒక దేశంలోనే అనేక వర్గాలు, భాషలను బట్టి కావచ్చు, ప్రాంతాలను బట్టి కావచ్చు. అంత మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా ఓన్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో మన భారతదేశం మాత్రమే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కలిగి ఉంది. అదేంటిది అంటే కులం అనేటటువంటిది ఈ భూమి మీద మరే ఇతర దేశంలో ఉండదు, ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. అలా కులాలను బట్టి కూడా నువ్వు వేరు, నేను వేరు అని చెప్పేసి అనేక వర్గాలుగా, అనేక మతాలుగా, అనేక విధాలుగా విడిపోయి బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలో అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఎంతమంది ఉన్నా, ఎన్ని దేశాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా కూడా మనుషులందరినీ నిర్మించిన దేవుడు ఎంతమంది అండి? ఒక మంచి పాయింట్ ఏంటంటే, మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం నువ్వు మాత్రమే అనగా మనం మాత్రమే చెప్తున్నామా? అనగా మేజర్గా ఈ ప్రపంచంలో కనబడుతున్నటువంటి మతాలుగా పిలువబడుతున్నటువంటివి ఒక ఇస్లాం మతం, ఒక హిందూ మతం. ఒరిజినల్గా హిందూ అనేటటువంటిది మతం కాకపోయినప్పటికీ మా మతం హిందూ మతం అని పిలుస్తున్నారు. ఒరిజినల్గా దాని పేరు వాళ్ళకు కూడా తెలియదు. ఇంతకు నీకు తెలుసా అని మీరు ప్రశ్నిస్తారేమో. ఖచ్చితంగా నాకు తెలుసు. ఇంతకు ఆ మతం యొక్క ఒరిజినల్ పేరేంటి అని అంటే అది వైదిక మతం. దాని పేరేం పేరు? అది వైదిక మతం. కానీ ఈ దేశాన్ని ఆక్రమించుకోవటం కోసం, ఈ దేశం నాది అని చెప్పుకోవటం కోసం వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారనంటే హిందూ మతం అని. ఒరిజినల్గా హిందూ అనేటటువంటిది దేశానికి ఉన్న పెట్టబడిన పేరు. మన భారతదేశానికి ఉన్నటువంటి పెట్టబడినటువంటి పేర్లు 3. ఒకటి భారతదేశం అని, రెండవది హిందూ దేశం అని, మూడవది ఇండియా అని. ఇండియా అన్న హిందూ దేశం అన్న రెండు ఒకటే. అయితే హిందూ దేశం కానీ మతం కాదు. కానీ ఈరోజు ఎలా తయారైపోయింది? అవునా కదా? వాళ్ళ గ్రంథాలలో ఎక్కడా కూడా హిందూ మతం అనే పదం కనబడదు, లేదు, ఉండదు.
వాళ్ళకు కూడా గ్రంథాలు ఉన్నాయండి, కానీ అందులో ఇది లేదు. లేకపోయినప్పటికీ అదే నిజం, అదే వాస్తవం అన్నట్టుగా ఈరోజు చలామణి అయిపోయిందా లేదా? అర్థమవుతుందా? సో ఈ రెండింటితో పాటు క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా పిలుస్తున్నారు, అవునా? కానీ క్రైస్తవ్యం మతమా? అసలు మతం అంటే ఏంటి? మతం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? మతం అనే మాటకు అర్థం, నిర్వచనం ఎవరికైనా తెలుసా? మనిషి మదిలో నుంచి పుట్టే ఆలోచనలన్నింటినీ మతం అంటారు. ఈ మనిషి యొక్క హృదయం, మనస్సు, హృదయం చెప్పేటటువంటి మాటలను మూటగట్టి గ్రంథస్థం చేస్తే అదే మత గ్రంథం అవుతుంది. మరిది ఇందులో మనిషి మాటకు చోటు ఉందా? అవకాశం ఉందా? స్పేస్ ఉందా? మరి ఇది మతం ఎట్లయితుంది? కానీ ఇందులో లేనిది పాటిస్తూ నువ్వు క్రైస్తవ్యాన్ని స్థాపిస్తే అదేమవుతుంది కదా? అంటే దీన్ని బట్టి క్రైస్తవ్యంలో రెండు భాగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు ఖచ్చితంగా. మతముగా ఏర్పడిన క్రైస్తవ్యము ఉంది, ఉన్నదున్నట్టు కేవలం బైబిల్ గ్రంథాన్ని మాత్రమే చదివి అందులో ఉన్నదాన్ని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మాత్రమే నడుస్తున్నటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవ్యం ఎక్కువనే ఉంది, కానీ ఒరిజినల్ క్రైస్తవులు మాత్రం అని నువ్వు నేను చెప్పటం కాదు, యేసుప్రభువే చెప్పాడు, అవునా కదా? నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొందునా అంటాడు. పెద్ద మాట కదా అది, చాలా పెద్ద మాట అది అర్థమైనటువంటి వాళ్ళకి. అంటే ఇప్పుడు దినాలు గడుస్తున్న కొద్ది క్రీస్తు అక్కడ దగ్గర అవుతున్నట్టున్నా కదా? అంటే నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసం అనేటటువంటిది ఉంటుందా అని సందేహాత్మకమైనటువంటి మాట ఆయన మాట్లాడాడు అని అంటే, దినదినం విశ్వాసులు, నిజమైన విశ్వాసం ఏమైపోతున్నట్టు? క్షీణించిపోతున్నట్టు, అవునా కదా? దానివల్ల ఏం జరుగుతున్నట్టు? కానీ ఒరిజినల్గా భౌతికంగా కనబడుతుంది, దినదినం క్రైస్తవ్యం వృద్ధి చెందుతుంది, అవునా? విస్తరిస్తుంది. అంటే విస్తరిస్తుందంతా ఏంటిది? ఇది క్రైస్తవ మతం, అవునా? ఎందుకనంటే గుంపులో గోవింద, లోక సామెత. మెజారిటీ కావాలి మనకు. ఎప్పుడైనా చూడండి, మనిషి అందుకోసమే మనిషి గురించి ఏమని మాట్లాడతాడనంటే సంఘజీవి అంటాడు. మనిషి సంఘజీవి అంటే అర్థం ఏంటి? నాకు గుంపు కావాలి. నిజం ఒంటరిగానే ఉంటుంది, నిజం ఒంటరిగా నిలబడుతుంది. గుంపు కావాలని గుంపు కోసం కాంప్రమైజ్ అవ్వదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏనాడైనా కాంప్రమైజ్ అయ్యాడా? తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఫైనల్గా మిగిలింది 12 మందే. కాంప్రమైజ్ అయ్యాడా? ఏం ప్రాబ్లం లేదు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ నేను మాత్రం ఇంచు గదలను. అది ఆయన స్టేటస్. సత్యం ఒంటరిగానైనా వెళ్తుంది, కానీ అసత్యం ఒంటరిగా ఉండదు, గుంపు ఉండాలి దానికి, అవునా కదా? ఇది బాగా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అవగాహన కోసం, అర్థం కావటం కోసం. మతాలు మేజర్గా హిందూ, సిక్, ఇస్లాం, బుద్ధిజం, అదే కోణంలో క్రైస్తవ్యం చెప్పొచ్చా? ఏమండి, ఎందుకంటే మార్చేశారు కదా, అందుకోసం చెప్పటానికి కూడా మనం గ్రంథం తెలిసినటువంటి వాళ్ళు, దేవుణ్ణి పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ జనరల్గా మిగతా వాళ్ళైతే మాది కూడా ఒక మతం అని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి పండితులు కూడా లేకపోలేదు మన క్రైస్తవ్యంలో. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ఒక్కడే అనేటటువంటి స్టేట్మెంట్, ఆ మాట మనం మాత్రమే చెప్తున్నామా? వైదిక మతస్థులు ఏమంటారు మీరు చెప్పండి. ఇంతకు వైదిక మతస్థులు అంటే ఎవరు అనుకుంటున్నారా? చెప్పానుగా, వైదిక మతస్థులు, వైదిక మతంలో ఉన్నటువంటి మహామహా పండితులు వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ఎంతమంది అని అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పు? ఏమంటారండి? ఏమంటారు? ఒక్కడే అంటారు వాళ్ళు. కానీ కొంచెం లోపలికి వెళ్ళి అడుగు, కొంచెం లోతులో ఆ ఒక్కడు ఎవరు అనే స్టేట్మెంట్ అడుగు. ఆ ఒక్కడు ఎవరు మీరు చెప్పండి పండితులు గారు, అయ్యగారు అని చెప్పేసి ఆ అయ్యగారిని అడగండి, ఏమంటాడు? ఇంకొక మాట కూడా అంటారండి. విచిత్రం ఏంటంటే వాళ్ళు దేవుడు ఒక్కడే అని మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా అంటారు, నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. దేవుడు నిరాకారుడు అని అంటారు. ఏమంటారు అంటే అర్థం ఏంటో? అంటే అంటే ఆకారం లేదు అని అంటే
మనలాంటి స్ట్రక్చర్. మళ్ళీ రూపం అనే మాట మనం వాడామనుకో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. రూపం అనేటటువంటి భౌతిక రూపాన్ని రూపం అంటాం. బిబ్లికల్గా లక్షణాలను, గుణలక్షణాలను కూడా రూపమని కూడా. ఇప్పుడు దేవుడు మనుషులను తన రూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు అనే స్టేట్మెంట్ ఉంటుంది. అంటే దేవుడు మన రూపం మన పోలిక అనగానే తలకాయ పైన ఉంటుంది, 2 చేతులు ఎలాడబడుతుంటాయి, 2 కాళ్ళు కింద ఉంటుంది, అవునా? 2 చెవుల మధ్యలో ఈ తలకాయ ఇరుక్కొని ఉంటుంది, అంతేనా? స్ట్రక్చర్, ఆకారాన్ని చూడొద్దు, తన గుణ లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. తన పోలికన, తన స్వరూపం అని అంటే అది తన క్యారెక్టర్, తన లక్షణాలతో నిర్మించాడు అనేదే తప్ప ఆకారాన్ని చూడొద్దు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ మొత్తంలో మనకు అర్థమయ్యే విషయం. అయితే బాగా వినండి, వాళ్ళు ఏమంటారు? దేవుడు నిరాకారుడు అంటే ఆకారం, కానీ ఆకారం లేకుండా ఒక్క గుడైనా కడతారాలు? లోపల ఆకారం లేకుండా ఒక్క గుడైనా కట్టగలరా? ఏడన్నా ఈ ప్రపంచంలో లోపల ఆకారం లేని గుడి ఏడనుందా? ఆ గుడిలో ఈయనే ఉంటాడు, నిరాకారుడు దేవుడు అని చెప్పిన ఆయన పూజారి అక్కడ, అంతేనా కదా? దేవుడు ఒక్కడే అంటాడు. ఎన్ని ఆకారాలు ఉంటాయో, ఎంతమంది ఉంటారో ఆ ఒక్కడు ఎవరు అని చెప్పేసానంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇదంతా ఏంటయ్యానని చెప్పేసి మనం మాట్లాడేమనుకో, చాలా మంది కోటాను కోట్ల మంది అని చెప్పేసి ఉంటుంటారు కదా, చెప్తుంటారు కదా, వీళ్ళందరూ ఎవరు అని చెప్పేసి అన్నా మనకు ఏమంటారు? ఆ ఒక్కడే ఇన్ని రకాల అవతారాలు ఎత్తాడు స్వామి, ఇన్ని అవతారాలు ఇవన్నీ, కానీ మొత్తం ఒక్కడే. మొత్తాన్ని కలిపేసినవా? కలిపేసిన. ఒక ఆయన దేవుడుగా ఉంటాడు, ఇంకొక ఆయన ఆయనకు దాసుడుగా ఉంటాడు, ఇంకొక ఆయన ఆయనకు కొడుకుగా ఉంటాడు, ఇంకొక ఆయన ఆయనకు బొమ్మర్దిగా ఉంటాడు, ఇంకొక ఆయన భార్యగా, భర్తగా, రకరకాల క్యారెక్టర్. మొత్తం ఏంటంటే మొత్తం ఒకటే. ఇదంతా ఒకటే. పెద్దగా పట్టించుకోరు. పర్టికులర్గా దేవుని గురించి క్లియర్గా కరెక్ట్గా నేర్చుకుందామని ఆలోచన, ఆశ అక్కడ ఉండదు. గ్రంథంలో చాలా ఉంటాయి. గ్రంథాన్ని బట్టి కాకుండా ఇక్కడ మనుషులు, పెద్దలు, పండితులు అనుకునేటటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి సిద్ధాంతాలను అనుసరించి బ్రతుకుతుంటారు. ఎక్కడ? మతాలలో. ఎక్కడైనా, అది వైదిక మతం కావచ్చు, అది ఇస్లాం మతం కావచ్చు. చూడండి, మీరు వాళ్ళు పాటించేటటువంటి పద్ధతులన్నింటినీ జాగ్రత్తగా రాసుకోండి. ఇవన్నీ మీ గ్రంథంలో ఉన్నాయా అని అడగండి. తెల్లమొక్క లేకపోతే నన్ను అడగండి. తర్వాత వాళ్ళు తెల్లమొక్క లేకపోతే నన్ను అడగండి. ఇవేవి వాళ్ళ గ్రంథాల్లో ఉండవు, కానీ వాళ్ళు పాటిస్తూ ఇదిగో ఇది మా హిందూ మతం, లేదంటే మా ఇస్లాం మతం, మా వైదిక మతం అని చెప్పి చెప్తుంటారు. మా సంస్కృతి గొప్పది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? కానీ ఇవేవి కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉండవు. అందుకోసమే వాటిని మనం ఏమంటున్నాం? మతం. అవునా? మరి వాట్ అబౌట్ అవర్ క్రిస్టియానిటీ? మన క్రైస్తవ్యం గురించి ఏంటి? మనం కూడా అంతేనా? బైబిల్లో చాలా ఉంటాయి, కానీ పర్టికులర్గా పిన్ టు పిన్, వచనం టు వచనం ఎగ్జాక్ట్గా తెలుసుకొని ఏదైతే చెప్పబడిందో అలాగే మేము నమ్మి అదే చేస్తూ బ్రతుకుతున్నాం అనగలిగే స్థితి, స్తోమత, ఆ ధైర్యం మనకుందా? ఈవెన్ సేవకులు అనుకునేటటువంటి వాళ్ళకుందా? ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నామండి మేము. ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి అనిపించినా కూడా ఆ పెద్ద ఆయన ఏమంటాడో, ఈ పెద్ద ఆయన ఏమంటాడో, వాళ్ళు పెద్ద సంఘం కదా, లోకంలో క్రైస్తవ్యం పెద్దగా ఉంది, వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక రకంగా నమ్ముతున్నారు కదా, అలా లేకపోయినప్పటికీ మనం సాగుదాం అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కోకొల్లలో చాలామంది. అవునా కదా? జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈరోజు బైబిల్లో మనం పట్టుకున్నటువంటి మన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ అందులో పవర్ఫుల్ మెయిన్ క్యారెక్టర్లు 3 కనపడతాయి. అవునా? చెప్పండి, ఎవరెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 3 క్యారెక్టర్లు ఉంటాయా? 4వ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇంకా అందరు చెప్పాలి. పవర్ఫుల్ క్యారెక్టర్, మనకు కనబడేటటువంటి, మనకు అర్థమయ్యేటటువంటి 3 క్యారెక్టర్లు, అంతేనా? ఈ బొమ్మలు నాకు 4 కనపడుతున్నారు చూడండి. మీకే కనపడుతున్నారా? నాకు మాత్రమే కనపడుతున్నారా? 4 బాక్సులు ఉన్నాయా? 3 బాక్సులు ఉన్నాయా? ఇంకా 4వ వ్యక్తి ఎవరు? ఈ బొమ్మ చూడండి ఒకసారి.
ప్రపంచం మొత్తం ఈ బొమ్మ చుట్టూ తిరుగుతుంది. అంటే క్రైస్తవ సమాజం లేదంటే క్రైస్తవ మతం అనొచ్చు ఈ బొమ్మను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళని. ఈ బొమ్మలో నలుగురు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా? మీరు చెప్పండి నాకు. ఏమిటి కనబడుతుందా? బొమ్మ కనబడుతుంది అందరికీ? కింద హోలీ స్పిరిట్, ఆ పక్క ద సన్, ఈ పక్క ద ఫాదర్, మరి మధ్యలో ఆయన ఎవరో అర్థమవుతుందా ఆ కాన్సెప్ట్? ఒక్కసారి 4 బాక్సులు ఉన్నాయా లేవా? కానీ బైబిల్ మొత్తం చదివితే ఎంతమంది కనబడతారు మనకు? 3 క్యారెక్టర్లు కనపడతాయి. ఇక్కడ 4 క్యారెక్టర్లు ఉన్నాయేంటి? కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు అనేటటువంటి క్యారెక్టర్ని మధ్యలో పెట్టారు. ఆ ముగ్గురు ఎవరు ఆలోచించాలని వద్దా? చూద్దాం. తండ్రి, కుమారుడు, ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ. ముగ్గురు గురించి అపోస్తలులు ఏం మాట్లాడారు? ఎందుకు అపోస్తలుల దగ్గరికి వెళ్ళాను అని అంటే, ఒకసారి బైబిల్ తెరిచి మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం అపోస్తల కార్యములు. అపోస్తలులు చేసిన సువార్త పరిచర్య, అపోస్తలులు చేసిన సేవ, అపోస్తలులు కట్టిన సంఘాలు, అపోస్తలులు నిలబెట్టినటువంటి సేవకులు, వీళ్ళందరూ ఈ కార్యక్రమం అంతా ఎక్కడ కనపడుతుంది మనకు? అపోస్తల కార్యంలో కనపడుతుంది. అవునా? అపోస్తలుల పరిచర్యను దగ్గరుండి చూడొచ్చు మనం అపోస్తల కార్యం జాగ్రత్తగా చదివితే. అవునా? వాళ్ళతో పాటు జర్నీ చేయొచ్చు, వాళ్ళతో పాటు అంతా నీట్గా పర్టికులర్గా చూడొచ్చు. కానీ నన్ను అడిగితే ఈరోజు ఉన్నటువంటి సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చదువుతున్నారా? బైబిల్ని బైబిల్గానే చదువుతున్నారా? అసలు అపోస్తల కార్యం చదువుతారా? ఇది నాకు పెద్ద డౌటు. ఎందుకనంటే నేను అపోస్తల కార్యము రీసెంట్గానే వివరించాను, ఒక 10 అధ్యాయాల వరకు. మిగతాది వివరించాలి, అది ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నది నా ఛానల్లో. అపోస్తలులు వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ఏదైతే సువార్త చెప్పారో, ఎలాగైతే సువార్త చెప్పారో అలా సువార్త చెబుతున్నటువంటి సేవకుణ్ణి ఇప్పటి వరకు నా 10 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కరిని చూడలేదు. నేను ఒక్కరిని కూడా చూడలేదు అంటున్నాను. నేను ఇలా ఒక్కరు బోధించలేదు. మీకు కూడా డౌట్ వస్తుంది, మీరు చూడండి జాగ్రత్తగా. 2వ అధ్యాయం 41-42 వచనాలు, 2వ అధ్యాయం అపోస్తల కార్యం చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఎవరి వాక్యం అంగీకరించిన వారు? అక్కడ అదంతా మాట్లాడింది పేతురు గారు. పేతురు గారిని సమర్థిస్తూ మిగతా అపోస్తలులు కూడా నిలబడి ఉన్నారు. ఓకే, అతని వాక్యము అంగీకరించిన వారు ఏం చేశారు? బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ఎంతమంది భాషను తీసుకున్నారట? వాళ్ళని ఏమంటున్నాడు? చేర్చబడిరి అంటున్నారు. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో. ఓకే, నెక్స్ట్. వీరు అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు, చేర్చబడిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారట వాళ్ళు? ఇక్కడ ముఖ్యంగా మనం పట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధ యందు ఉన్నారట. అవునా? ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటటువంటి మాట ఏంటంటే, మేము అపోస్తల బోధ అండి, మాది అపోస్తల బోధ, మాది అపోస్తల బోధ. ఒక్కసారన్నా కంపేర్ చేసుకుని ఆయన అంట. నేను అపోస్తల కార్యం ఓపెన్ చేసి చదువుకుంటూ మాది అపోస్తలుల బోధేనా అని చెప్పి ఒక్కసారి అపోస్తలులు బయటికి వెళ్ళి సమాజంలో నిలబడి ఏం బోధించారు? ఈరోజు మీరు, మీ అయ్యగారులు, మీ సహోదరులు, మీ క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు ఎలా బోధిస్తున్నారు? ఎగ్జాక్ట్గా అలానే బోధిస్తున్నారా, లేకపోతే ఏమైనా మార్చేశారా అని చూస్తే భలేగా అర్థం అవుతుందండి బైబిల్. కానీ మరి అలా చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చూడండి అని సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మనమందరం ఎక్కడ ఉండాలి? అపోస్తలుల బోధ యందు ఉండాలి. అందుకోసమే నేను అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఈ అపోస్తలులు బోధ చేసుకుంటూ మాత్రమే కాకుండా సంఘాలకు పత్రికలు రాశారు. సంఘాలకు కదా. అయితే ఆ పత్రికలు రాస్తూ, ఆ పత్రిక రాసే సమయంలో ఎవరెవరిని పరిచయం చేస్తున్నారు, ఏమని పరిచయం చేస్తున్నారు, బాగా వినండి. ఎవరెవరిని పరిచయం చేస్తున్నారు, ఏమని పరిచయం చేస్తున్నారు అనేటటువంటి విషయం మీకు దాదాపుగా అన్ని పత్రికల పరిచయ భాగాన్ని, ఇంట్రడక్షన్ని మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి పత్రిక అపోస్తల కార్యం తర్వాత మొదటి పత్రిక ఏంటి? రోమా పత్రిక 1వ అధ్యాయము తెరవాలి అందరూ. రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును
యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన బాగా వినండి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. ఎవరెవరి నుండి? బాగా వినండి, ఎవరెవరి నుండి? మనకు తండ్రి అయిన దేవుని నుండి మనకు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు చూడండి, జాగ్రత్త అర్థవుతుంది. ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు. ఒకరెవరట? తండ్రి అయిన దేవుడట, ఇంకొకరు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తట. అర్థమవుతుందా? రెండో పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా మీరందరూ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు కదా. ఇది కొరింథీ పత్రిక. ఇంకొక పత్రిక కూడా ఉంది, రెండవ పత్రిక. ప్రతిదీ రిఫరెన్స్లు చూపించి చదివి ఎందుకు చెబుతున్నాను అని అంటే, మనం క్రైస్తవ మతస్థులు కాకూడదని. అర్థమైందా? మనం నిజమైన క్రైస్తవులుగానే ఉందాం తప్ప క్రైస్తవ మతస్థులు కాకుండా ఉండాలి అని అంటే వచనానుసారంగానే నమ్మాలి, వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి విషయాన్ని తప్ప వేరే వాటిని, లోకంలో ఉన్న మతాన్ని, లోకంలో ఉన్న గ్రంథాల్ని, మనుషులు రాసినటువంటి పుస్తకాల్ని చూసి కంపారిజన్ చేసి మన విశ్వాసాన్ని నిలబెట్టుకోకూడదు, నిలబెట్టుకోరాదు అని అంటాడు. ఎవరు? మన పౌలు గారే. అందుకోసమే ప్రతిదీ వచనం చూపిస్తున్నాను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడనైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయయందంతటానున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు. ఓకే, నెక్స్ట్ గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అని చెప్పిన తర్వాత 3వ వచనంలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అన్నాడండి. ఎలా పరిచయం చేస్తున్నాడో మీరు గమనించాలి. ఒక పత్రిక రాస్తూ దేవుడు ఎవరు అని చెప్తున్నాడు, ప్రభువు ఎవరు అని చెప్తున్నాడు, చెబుతూ రాస్తున్నటువంటి మ్యాటర్. ఓకే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులుడైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కదా. తర్వాత 3వ వచనంలో ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక అంటాడు. చూడండి, అదవుతుందా? అంటే మనకు మాత్రమే తండ్రి అయిన దేవుడు కాదు, యేసుక్రీస్తుకు కూడా తండ్రి దేవుడే.
అనే విషయాన్ని చెప్తున్నాడు. ఓకే, ఫిలిప్పీ పత్రిక, ఇవన్నీ పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. తర్వాత మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటాడు. నెక్స్ట్ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని చెప్పాడు. అలాగే ఇక్కడ క్రీస్తును కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏమని మాట్లాడుతున్నాడు? నెక్స్ట్ తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికేయుల సంఘములకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. నెక్స్ట్ 2వ తెసలోనికేయులకు రాసినటువంటి పత్రిక. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికేల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఓకే, అలాగే 2వ తిమోతికి వ్రాసినటువంటి 2వ లెటర్. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడుగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నెక్స్ట్ ఇప్పుడు తీతు, పిలెమోను, హెబ్రీ ఇవన్నీ పౌలు గారు రాసినవే. పౌలు గారివి చూసాం కదా, ఇవి మీరు తర్వాత చూడండి, చదవండి. ఇప్పుడు నేను పౌలు గారి పత్రికలు కాకుండా నెక్స్ట్ యాకోబు పత్రిక దగ్గరికి తీసుకెళ్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏమని చెప్పాడు? దేవుని యొక్కయు, ఇక్కడ తండ్రి అనే మాట రాయలేదు చూడండి. అంటే ఇప్పుడు దేవుని యొక్కయు, ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? ఇక్కడ దేవుని యొక్కయు, నెక్స్ట్ మాట ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అనేటటువంటి మాట ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు మాట్లాడుతున్నారు. తర్వాత మొదటి పేతురు పత్రిక 1:1. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, అంటే యేసుక్రీస్తు ద్వారా పంపబడ్డాను అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. తర్వాత చూడండి 3వ వచనం ఎంత బాగుందో.
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తుకు కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ స్తుతి వచనం చెప్తూ ఎవరు స్తుతింపబడునుగాక అని మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇది ఒక్కసారి ఓల్డ్ టెస్టిమెంట్ వర్షన్లోకి వెళ్తే ఎట్లుందో తెలుసా? యాకోబు దేవుడు స్తుతింపబడునుగాక, అబ్రహాము దేవుడు స్తుతింపబడునుగాక అంటే అర్థం ఏంటి? అబ్రహాము గారి దేవుడు స్తుతింపబడునుగాక. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుడు స్తుతింపబడునుగాక అనే స్టైల్లో, ఆ యాంగిల్లో కనబడుతున్నాయి చూడండి. అవునా కదా? పాత నిబంధనలో దేవుడు ఎవరికి దేవుడు అని పిలువబడ్డాడు? ఎవరి దేవుడుగా పిలువబడ్డాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. కొత్త నిబంధనలో ఎవరి దేవుడుగా పిలువబడుతున్నాడు? యేసు యొక్క దేవుడుగా పిలువబడుతున్నాడు చూడండి. అవునా? తర్వాత 2 పేతురు కూడా చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని ఇద్దరిని పరిచయం చేశాడు చూడండి. నీతిని బట్టి మనవలేని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఓకే, అంటే ప్రతి పత్రికలో ఏం చేస్తున్నాడు? ఇద్దరిని పరిచయం చేస్తున్నాడండి. అవునా? మీరు చూడండి, ప్రతి పత్రికలో ఎవరెవరి గురించి పరిచయం చేశాడు? మీరు చెప్పండి. తండ్రి గురించి పరిచయం చేశాడు, కుమారుడి గురించి పరిచయం చేశాడు. తండ్రిని ఏమని పరిచయం చేశాడు, కుమారుడిని ఏమని పరిచయం చేశాడు? మీరు చెప్పండి. తండ్రినేమో దేవునిగాను, కుమారుడినేమో ప్రభువుగాను పరిచయం చేస్తూ పత్రికలు రాశాడు, అన్ని పత్రికలు. అవునా? అర్థమవుతుందండి? ప్రతి పత్రికలో ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే తండ్రిని కుమారుడిని పరిచయం చేస్తున్నాడు. తండ్రినేమో దేవుడిగా పరిచయం చేస్తున్నాడు, కుమారుడినేమో ప్రభువుగా పరిచయం చేస్తున్నాడు. ఎందుకు ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు? మనకు డౌట్ రావాలి. ఎందుకు ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు? అవునా? ఎందుకు ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు అని అంటే మూడో వ్యక్తి ఉన్నాడు కదండి అనే డౌట్ రావట్లే మీకు ఎవరికి? మర్చిపోయారా ఏంటి అపోస్తలులు? అవునా కదా? చూడండి జాగ్రత్త, ఒక్కొక్క మాట. ఎందుకు ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రియ శిష్యుడుగా పేరుగాంచిన అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒక సువార్త రాశారు. ఆ సువార్తలో 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందులో మాట్లాడుతుంది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థన. అది యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థన, చివరి ప్రార్థన అని చెప్పొచ్చు. 17వ అధ్యాయము 3వ వచనం బాగా వినండి. అద్వితీయ. ఏమంటే మీకు అద్వితీయ అనే మాటకు అర్థం తెలుసా? అద్వితీయ అనే మాటకు అర్థం ఇంకో చెప్తాను వినండి. అద్వితీయ అంటే యాక్చువల్గా ఇది తెలుగు పదం ఏమి కాదు. ఏమా, ఇది వినండి జాగ్రత్తగా. ఇది తెలుగు పదం కాదు, ఇది సంస్కృత భాష. తెలుగులో అయితే 1, 2, 1, 2, 3, 4 అంటాం. 1, 2 ఏంటి అని అనుకుంటున్నారా? ద్వితీయ అంటే 2. యాక్చువల్గా ద్వితీయ అంటే 2. ద్వితీయ అంటే 2. తెలుగులో అయితే 2 అంటాం, సంస్కృతంలో అయితే ద్వితీయ అంటాం. 1ని ప్రథమం అంటాం, 2వ దాన్ని ద్వితీయ అంటాం, 3వ దాన్ని తృతీయ అంటాం, 4వ దాన్ని చతుర్థం. అలా చదువుకుంటూ పోతారు. అయితే ద్వితీయ అనే పదం ఉందా? అద్వితీయ అని ఉందా? అద్వితీయ కదా. అంటే ఆ కలిపితే ఏమవుతుంది? పరిశుభ్రం. మీకు తెలుసు కదా, మీ అందరి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నాయా? ముందు ఆగల్పండి. ఆగలితే ఏమవుతుంది? పరిశుభ్రం అంటే నీటిగా ఉంటుంది, అపరిశుభ్రం అంటే గలీజుగా ఉంటుంది. అంటే పరిశుద్ధంగా నీటిగా ఉన్న దానికి వ్యతిరేక పదం. ఆగలిపితే వ్యతిరేక పదం అనేటటువంటి విషయం మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. పవిత్రత అంటే ఏంటి? ముందు ఆగల్పండి. అపవిత్రత కదా. అలాగే ద్వితీయ అంటే 2, అద్వితీయ అంటే 2 కానిది, 2గా లేనిది, 2గా కూడా లేనిది, అది అద్వితీయ. ఇప్పుడు ఏ పదం రాయబడింది అక్కడ? అంటే ఎప్పటికీ దేవుడు 2గా లేడు, 2గా కాడు, 2గా లేనటువంటి దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగటం
తెలుసుకోవటం, ఎరగటం అంటే తెలుసుకోవటమే నిత్య జీవము. అసలు మనం బైబిల్ దగ్గరకు వచ్చిందే ఆ నిత్య జీవం కోసం. అదే కనుక లేకపోతే బైబిల్ నాకెందుకు, బైబిల్ నాకెందుకు అంటున్నా, మీకు మాత్రం ఎందుకు? అవునా కదా? అసలు మనం బైబిల్ ఎందుకు పట్టాము? మనకు కావాలి నిత్య జీవం కావాలి, అంతేనా కదా? నిత్య జీవం కావాలనే వచ్చామా, లేకపోతే ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చామా, పుస్తకం పట్టుకోవడానికి? అంతే కదా? సో ఆ నిత్య జీవం ఎవరికి వస్తుంది అని చెప్పేసి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇద్దరుగా లేనటువంటి ఏకైక ఒక్క దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుడు పంపించిన, మనుషుల కొరకు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకుంటేనే నిత్య జీవం అని చెప్పాడు తన ప్రార్థనలో. అందుకోసమే ఆ ప్రార్థన అనంతరం యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కదా అపోస్తలులు పత్రికలు రాస్తున్నది. అందుకోసమే వాళ్ళు ప్రతి పత్రికలో ఏమని రాస్తున్నారు? అయ్యా, మన దేవుడు, మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని ప్రతి పత్రికలో ఎందుకు ఇద్దరిని పరిచయం చేస్తున్నారంటే, ఆ ఇద్దరిని మీరు తెలుసుకోలేకపోతే మీకు లేదు నిత్య జీవం. అదనమాట దాని వివరణ. అందుకోసమే ఎందుకు ప్రతి పత్రికలో ఇద్దరిని ఎందుకు పరిచయం చేస్తున్నారంటే అందుకు. యేసుక్రీస్తు ప్రభుల వరకు వాళ్ళకి చెప్పాడు, ప్రత్యేకంగా వినరు కదా వాళ్ళు. ఇదిగో పొరపాటున నేనే ఆయన, ఆయనే నేను, ఇద్దరు ఒకటే అనే బ్రహ్మలోనికి వెళ్ళకండి అని చెప్పేసి శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎక్కడుంది అది అని అనుకుంటున్నారా? 8:16 చూడండి ఒకసారి యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపినా ఉన్నామా లేదా? మేమిద్దరం ఉన్నాం. నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని నీట్గా చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇదే యోహాను గారు పత్రిక రాశాడండి. ఆ పత్రికలో ఏం రాస్తున్నాడు ఒక్కసారి ఓపెన్ చేసేసి మొదటి పత్రిక 2:22 చూడండి. మొదటి పత్రిక 2:22. యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అన్నాడు మొదటి మాట ఇది. ఇంతకు యేసును క్రీస్తు కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ఉన్నారంటారా? వినాలి, మీరు సమాధానం నాకు చెప్పాలి. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పండి. యేసును క్రీస్తు కాదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పటికీ యూదులు ఉన్నారు, ఇప్పటికీ ఇస్లాం సహోదరులు కూడా ఉన్నారు. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా ప్రభువు. అభిషక్తుడు రాజు అంటే ప్రభువు. యేసును ప్రభువు అని ఒప్పుకోరట వాళ్ళు. నెక్స్ట్ మాట చూడండి. తండ్రియే కుమారుడు అని ఉందా? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు. ఈరోజు చాలా మంది చూడండి, వీడు క్రీస్తు విరోధి, వీడు క్రీస్తు విరోధి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తు విరోధి ఇంకా రాలేదు, వస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రీస్తు విరోధి ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారంగా క్రీస్తు వచనం చదివి చెప్పండి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఇంతకు తండ్రిని ఎవరు ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఎవరు ఒప్పుకోవాలి? ఇంతసేపు మనం పత్రికలు చూసాము, అన్ని పత్రికల్లో ఏమని పరిచయం చేస్తూ వచ్చారు? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే ఎవరట? ఒరిజినల్ క్రీస్తు విరోధి. దొరికేశాడు చూడు. అవునా కదా? నిజమైన క్రీస్తు విరోధి. మనం వాక్యానుసారంగా బైబిల్ని బట్టి నడిస్తేనే అక్కడ, ఎందుకంటే ఇది దేవుని రాజ్యాంగం అండి. మనల్ని తీర్పు తీర్చేది ఈ రాజ్యాంగం ప్రకారంగా. భూలోకంలో భౌతికంగా తప్పు చేస్తే నువ్వు జైల్లో వేస్తారు నిన్ను. అక్కడ ఏ రాజ్యాంగం ప్రకారంగా తీర్పు తీరుస్తారు తెలుసా? భారతదేశ చట్టం, భారతదేశం చట్టం ప్రకారంగా. కానీ దేవుని దృష్టిలో నువ్వు తప్పు చేస్తే ఇగో ఈ చట్టం ప్రకారంగానే. కాబట్టి ఈ చట్టం ప్రకారంగా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదినం. అవునా? సో తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలో ప్రతి పత్రిక చెబుతానే ఉంది. అంత మాత్రమే కాకుండా ఇదంతా ఎవరి బోధ అని చెప్పాను? అపోస్తుల బోధ. దీన్నే క్రీస్తు బోధ అని కూడా అంటారు. ఎందుకు? క్రీస్తు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇది చెప్పలేదు కదా అపోస్తలులు. క్రీస్తును అనుసరించే కదా వాళ్ళు బోధించారు కదా. సో అపోస్తుల బోధయే క్రీస్తు బోధ, అపోస్తుల బోధయే క్రీస్తు బోధ. ఇందుకు ఆ క్రీస్తు బోధలో ఏముంది అని ఒక్కసారి ఈ యోహాను గారే చెప్పారు. 2వ పత్రిక రాస్తూ 9వ వచనం నుంచి చూడండి. బాగా వినాలి మాట. క్రీస్తు బోధ యందు
ఏ బోధ యందు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు ఎవరిని అంగీకరించడట? దేవుణ్ణి. ఇలాంటి వాళ్ళు మీరు చూసారా ఎక్కడైనా? చూసారా? ఏమండి ఇలాంటి వాళ్ళు చూసారా? క్రీస్తు బోధను దాటేసిన వాళ్ళని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఏమండి నన్ను అడిగితే క్రీస్తు బోధలో ఉన్న వాళ్ళు కనబడరు కానీ అడుగడుగున కనబడేది ఇల్లే. అడుగడుగున కనబడేది ఇల్లే. ఎందుకో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్గా వినండి జాగ్రత్తగా. ఒక ప్రార్థన స్టార్ట్ అవుతుంది చాలా చోట్ల. ఏసయ్య తండ్రి ఏసయ్య అని చెప్పి స్టార్ట్ చేస్తారు ప్రార్థన. ఏసయ్యకు అంటే యేసుక్రీస్తుకు ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా ఏసయ్య పేరిట అప్పగిస్తున్నాను అంటాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఉన్నాడా? మర్చిపోయాడు దేవుణ్ణి? అంగీకరించకుండా పోయిండా లేదా? అవునా కదా? అసలు తండ్రిని పట్టించుకోరు, దేవుణ్ణి పట్టించుకోరు వాళ్ళు. ఏమనుంది అక్కడ? దేవుణ్ణి. క్రీస్తు బోధను దాటేసిన వాళ్ళు దేవుణ్ణి, తండ్రినేనుందా దేవుణ్ణినుందా? దేవుణ్ణి అంగీకరింపరట. ఎందుకు అని అంటే సమస్తం ఏమన్నా మాట్లాడను మొత్తం యేసుక్రీస్తు అంటారు. యేసుక్రీస్తుకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పేసానంటే ఆయనతో మాకెందుకండి? మా కోసం వచ్చింది యేసుప్రభు, మా కోసం ప్రాణం పెట్టింది యేసుప్రభు, ఆయనతో మాకు సంబంధం లేదు పెద్దగా. ఇంకొక మాట ఏమని చెప్తారంటే చాలామంది ఎలా నమ్ముతున్నారు అని అంటే తండ్రి కాలం అయిపోయింది, పాత నిబంధన మొత్తం తండ్రి కాలం, ఇప్పుడు కుమారుడి కాలం, తర్వాత పరిశుద్ధాత్మ కాలం వస్తుంది అంటారు. కాబట్టి తండ్రి గురించి మనకు సంబంధం లేదు, ఇశ్రాయేలు చూసుకుంటారు, తండ్రి గురించి మనకు సంబంధం లేదు అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా నేను విన్నాను, చూశాను. అర్థమవుతుందా? అంటే ఎవరు అని అంటే కంప్లీట్గా కొన్ని సంఘాలు అయితే ఆశ్చర్యపోతున్నారు. యేసుక్రీస్తుకు కూడా తండ్రి ఉన్నాడు, పంపించిన ఆయన ఉన్నాడు అని అంటే ఇప్పటివరకు మాకెవరు చెప్పలేదు బ్రదర్, అంతా ఆయనే అనుకున్నాం మేము. దేవుడు ఒక్కడే అంటే యేసుప్రభువే అనుకున్నాం తప్ప ఆయనకు పైన కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పంపించిన ఆయన ఉన్నాడు, ఆయన్ని మనుషులు చంపేస్తే ఆయన తిరిగి లేపిన ఆయన ఉన్నాడు అనేటటువంటి విషయం మాకు ఈరోజు వరకు తెలియదు అని చెప్పేవాళ్ళు. ఈరోజు సమాజంలో సువార్తకి చెప్పే పాస్టర్లు అందరూ ఏమంటారు? మన కోసం దేవుడు వచ్చాడు, దేవుడిని చంపేశారు, మన దేవుడు తిరిగి లేచాడు అంటున్నారా లేదా? ఎంత పడితే అంత ఇస్తానండి, నేను కోటలు ఇస్తా. అలా ప్రకటించినట్టు ఒక్కసారైనా బైబిల్లో చూపిస్తా, నీకోసం చచ్చిపోతా అలా ప్రకటించి ఒక్కసారైనా అపోస్తలు అలా ప్రకటించారేమో చూపించండి. ఎవరిని అనుసరిస్తున్నారు? మళ్ళీ ఏమంటారు తెలుసా? మాది అపోస్తలుల బోధ అంటాడు. ఒక్కసారైనా ప్రకటించారు అపోస్తలు అలా? అవునా కదా? చెక్ చేసుకుంటే ఫీజులు అవుట్ అవుతాయి, ఫీజులు పోతాయి అంతే. అంటే క్రైస్తవ్యం మొత్తం బైబిల్ని అపోస్తలుని అనుసరించట్లే, పెద్దల్ని అనుసరిస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులు అనుకునే వాళ్ళని చూసుకోవటం, ఆయన ఎట్ట బోధిస్తే అట్ట. వీళ్ళు ఎక్కి ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్లో ఉన్నది చెప్పరు, వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ హృదయంలో ఉన్నది చెప్తారు, అది నేర్చుకుని వచ్చి బోధిస్తూ ఉంటారు. బైబిల్ అలా లేదు కదా, అపోస్తలు అలా బోధించలేదు కదా. వాళ్ళకంటే మించిన జ్ఞానులమా మనము? అపోస్తలు మించిన జ్ఞానులమా మనం? చదవండి, ఆ మాట కంటే చదవండి. అంటే ఏ బోధ యందు? క్రీస్తు బోధ యందు ఒకవేళ నిలిచి ఉన్నటువంటి వాడు నిలిచి ఉంటేనంట తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుడిని ఒప్పుకుంటాడు. ఏ బోధలో ఉంటే? ఇద్దరొకటే అన్నాడు, ఇద్దరొకరే కలగలిపి మూటగట్టి దేవుడు ఒకడే. ఎవడేమన్నాడండి ఈ డబ్బా? ఈ డబ్బా ఎవరేమన్నారు అసలు? అంటే ఈ పోస్టర్లో కాదు, క్రైస్తవ్యంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఏ ట్రయాంగిల్ గీశాడు. నలుగురు ఉంటే, ఐదుగురు ఉంటే డైమండ్ బొమ్మ గీసేటోడేమో. నీ ఇష్టానుసారంగా నీకు అర్థమైనట్టుగా నువ్వు బొమ్మలు గీసుకొని ప్రపంచాన్ని పాడు చేస్తే ఎట్లా? ఆ భావాజాలం బైబిల్ ఎక్కడైనా ఉందా అని వెతకాల్సిన పని లేదు, అంతేనే కదండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. క్రీస్తు బోధలో ఉన్నవాడు ఎవరెవరిని అంగీకరిస్తాడట? తండ్రిని, కుమారుణ్ణి అంగీకరిస్తాడు. వీళ్ళంతకు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? అపోస్తలు ప్రతి పత్రికలో చెబుతూనే వస్తున్నారు, అవునా కదా? సో ఇప్పుడు మనకు క్లారిటీగా అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిని ఒప్పుకోవాలి. ఆ ఇద్దరిలో ఒక ఆయన మనకు తండ్రి అయిన దేవుడు, ఇంకొక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి విషయం మనకు క్లారిటీగా అర్థం కావాలి. అవునా? ఇందాక లేదో అడిగారు, ఈ ఇద్దరినే
ఎందుకు పరిచయం చేశారు? పరిశుద్ధాత్మను ఎందుకు మర్చిపోయారు? అదే కదా. మీరు అడగలేదులేండి, నేనే చెప్పాను, మీరు అడగాలి జనరల్గా అని చెప్పేసి. ఇద్దరినే పరిచయం చేశాడు. మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, ఆయన ఎట మర్చిపోయారు? అపోస్తులు ఏమైనా మర్చిపోయారా అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన, ఏ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ కదా. మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు చూడండి. ఆ పరిశుద్ధాత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు. ఎవరి వలన తప్ప? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభువు అని చెప్పలేడట. ఈరోజు యేసును ప్రభువు అని చెప్పే వాళ్ళందరూ కూడా ఎవరి వలన చెప్తున్నారట అంటే, ఇప్పుడు అపోస్తలులు చెప్తున్నారు యేసును ప్రభువుగాను, తండ్రిని దేవునిగాను, యేసును ప్రభువుగాను, తండ్రిని దేవునిగాను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇది అంగీకరిస్తే ఏది? తండ్రిని దేవునిగాను, యేసును ప్రభువుగా అంగీకరించాడు అని అంటే, అలా అంగీకరింప చేసే ఆత్మ తన దగ్గర ఉన్నట్టే. అర్థమవుతుందా? ఎందుకు అంటే, ఆ ఆత్మ ద్వారా తప్ప ఎవడు కూడా యేసును ప్రభువు అని అంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్లో ఆత్మ, పరిశుద్ధాత్మ ఇన్బిల్ట్లోనే వచ్చేస్తుందా లేదా? అందుకోసమే పరిశుద్ధాత్మను ఏమని పిలుస్తారు? బైబిల్లో ఏమని మాట్లాడబడింది అంటే, దేవుని ఆత్మగాను, క్రీస్తు ఆత్మగాను చెప్పబడింది. చదివారా? పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన మరింత క్లియర్గా మీకు ఉండాలి అని అంటే, నేను ఒక 4-5 భాగాలు మాట్లాడి ఉన్నాను. FJCM స్పేస్ మిర్యాలగూడ అని నా ఛానల్ మీరు కొడితే, అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే పరిశుద్ధాత్మ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 5-6 లెసన్స్ నేను మాట్లాడాను. కంప్లీట్గా పరిశుద్ధాత్మ గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఏంటి అనేటటువంటి వివరణ అందులో ఇచ్చున్నాను. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో యేసును ఒప్పుకోవాలన్నా, తండ్రిని ఒప్పుకోవాలన్నా ఎవరు ఉండాలి నీ దగ్గర అంటే, ఈ పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్లే కదా తండ్రిని మర్చిపోయేది, అంతా కట్టగట్టి ఒకటే అని చెప్పేది. పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా యేసుని ఏమని ఒప్పుకుంటాడట? మరి యేసునే దేవుడు అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఏం కలిగి ఉన్నట్టు? ఏ ఆత్మ కలిగి ఒప్పుకుంటున్నట్టు? అంతేనా కదా ప్రశ్న. మరి వచనం చూపించాలి, ఉట్టి మాటలతో కాకుండా. ఆత్మ కలిగిన వాడు ఖచ్చితంగా యేసుని ఏమని ఒప్పుకుంటాడు? ప్రభు అని ఒప్పుకుంటాడు అనేటటువంటి విషయం మనకు బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అవునా కదా? ఇప్పుడు మనకు క్లారిటీగా ఇద్దరు ఉన్నారు ఖచ్చితంగా. ఆ ఇద్దరిలో ఒక ఆయన కుమారుడు, ఇంకొక ఆయన తండ్రి. తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారు. తండ్రి ఎవరంటే దేవుడు, కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పడానికి ఒక వచనం చూపించిన తర్వాత నేను ఇంకొక వర్షంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇందాకలా వచ్చిన పట్టణాలు చదివించారు కదా, అందులో 8:6 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6, ఆకాశమందైనను భూమి మీదనైనను. బాగా వినండి మాట, చాలా జాగ్రత్తగా వినాలి. ఆకాశమందు అని అంటే, ఆకాశమందు అంటే ఏంటండి? ఇక్కడ ఆకాశం అనగానే ఏంటి దాని అర్థం? అసలు ఆకాశం అంటే ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవులకు ఎవరికైనా ఆకాశం తెలుసా? ఆకాశం అంటే మన అడుగులు భూమి మీద ఉన్నాయి, కానీ మనం ఆకాశంలోనే ఉన్నాం. తెలుసా మీకు? ఆకాశం అంటే ఆది కాండం 1వ అధ్యాయంలో ఏమంటాడు? కింది నీళ్ళకి పై నీళ్ళకి మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేసి, ఆ గ్యాప్కి ఏమని పేరు పెట్టాడట? ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే ఇదంతా ఏంది? ఈ గాలి అంతా, ఈ స్పేస్ అంతా కదా. కానీ ఇక్కడ ఈ ఆకాశం గురించి కాదు, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇట్ మీన్స్ ఇంగ్లీష్లో వెళ్తే హెవెన్ అనే అంటాడు, పరలోకానికి ఏమంటాడు? హెవెన్ అని అంటుంటాడు. అంటే పరలోకమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అని పులిస్టా పెట్టాడా లేదా? ఏమండి? 3 క్యారెక్టర్లు ఉన్నాయి బైబిల్లో మనకు తెలుసు. అందులో ఏ క్యారెక్టర్ని దేవుడుగా పరిచయం చేస్తున్నారు ఇప్పటివరకు అపోస్తలులు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఎవరు అనంట? తండ్రి. నెక్స్ట్, ఆయన నుండి సమస్తమును కలిగినము, ఆయన నిమిత్తము అంటే ఆయన కోసం మనం అందరం ఉన్నాము, మనకు ప్రభువు
ఒక్కడే. ఆయన ఎవరట? ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా నేను క్లియర్ చేసేసి పోతాను. ఏంటంటే ప్రభు ఒక్కడే అన్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే అని చెప్పేసి అంటున్నారు. మరి దేవుడిని మనం ప్రభు అనట్లేమా? దేవుడిని ప్రభు అని లేదా ఇక్కడ? అంతేనా కదా? ఇదేంటి మరి ఇప్పుడు చెప్పండి సమాధానం అని అంటుంటారు. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు నాయన. దేవుడు ప్రభువుగా ఎంతమందిని నియమించాడు? దేవుడు మనుషుల మీద ప్రభువుగా ఎంతమందిని నియమించాడు చెప్పండి? 2 ఉన్నారా, 3 ఉన్నారా, 1 ఉన్నారా? అది నీకు అర్థం కావాల్సిన మ్యాటర్. ఆయన శాశ్వత కాల ప్రభు, నిరంతరం ప్రభు. ఎవరు అసలు ఇంతకు ప్రభు అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? పరిపాలన చేసేవాడు, ప్రభుత్వం చేయువాడు, పరిపాలించేవాడిని ప్రభు అంటాడు. సో నిరంతరం పరిపాలకుడు ఎవరు? దేవుడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభువుగా నియమింపబడిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ క్లారిటీ మనకు ఉండాలన్నా వద్దా? అంటే ఎవరు నియమించారు ప్రభువుగా యేసుక్రీస్తుని? అపోస్తులు చెప్పారా లేదా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు రూఢిగా తెలుసుకోవాలి, ఈ యేసునే మన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి ఉన్నాడు అని అంటాడు. అవునా కదా? ఎంతమంది ప్రభువులు నియమించాడు? ఒక్క ప్రభువునే నియమించాడు. ఆ ఒక్క ప్రభువే యేసు ప్రభు. అంటే పైన తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు అని చెప్పి కింద యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఎట్ ఏ టైం ఇద్దరి గురించి మాట్లాడుతూ ఒక ఆయన ఏమంటున్నాడు? దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు అంటాడు. తర్వాత క్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ప్రభు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్. ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అది పౌలు గారు చెప్తున్న మాట, అందరిలో ఈ జ్ఞానం లేదయ్యా అంటున్నాడు. అందుకోసమే అపవిత్రులు అయిపోతున్నారు. అందరిలో ఉండాల్సిన జ్ఞానం ఇది. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసుదేవుని కుమారుడైన క్రీస్తు లేదా మన ప్రభువు అని విశ్వసించాలి. ఈ జ్ఞానం అందరిలో లేదు అని మాట్లాడుతున్నారు కదా. సో ఇద్దరున్నారు ఖచ్చితంగా. అయితే ఆ ఇద్దరి గురించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చి నేను పాఠం ముగించేస్తాను. ఏంటి అంటే, అపోస్తలులు ఏదైతే చెప్పారో ప్రవక్తలు అదే చెప్పారు, లేదా ప్రవక్తలు ఏదైతే చెప్పారో అపోస్తలులు అదే చెప్పారు అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఓకే? దేవుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, దేవుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు? ఒక్కసారి సంఖ్యాకాండం 23:19 చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు? దేవుడు ఎవరు కాదు? మానవుడు కాడు. నెక్స్ట్ మాట, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నరులకు పుట్టడు. ఎవరు నరులకు పుట్టడు? దేవుడనేవాడు నరులకు పుట్టడు, నరపుత్రుడు కాడు. అంటే నరులకు పుట్టడు. అంటే ఈ మాట చెప్పిన తర్వాత కూడా దీని ప్రకారంగా ఉండడా? మాట ఇచ్చి తప్పిపోయేవాడా మన దేవుడు? ఆయన ఏం మాట ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ? దేవుడు అబద్ధమాడడు, ఆయన మానవుడు కాదు. అబద్ధమాడటానికి ఆయన నరులకు పుట్టడు, నరపుత్రుడు అవ్వడు అని చెప్పాడా లేదా? కానీ ఇప్పుడు ఈరోజు క్రైస్తవులందరూ ఏం చెప్తున్నారు? దేవుడు మానవుడయ్యాడు, దేవుడు మనిషిగా చెప్తున్నారా లేదా? అంటే ప్రవక్తలకు విరుద్ధమైనటువంటి బోధ ఎవరు చేస్తున్నారు? పోనీ అపోస్తులు ఏమైనా చేశారా అట్లా? ఓసారి చూద్దాం, అపోస్తుల బోధ కూడా చూద్దాం ఒక్కసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చాలా జాగ్రత్తగా క్లియర్గా వినాలి మీరు. ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చదవాలి. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలగలేదు. ఎలా అనగా, అపరాధం అనేటటువంటిది ఒకరి వల్లనే వచ్చింది. అపరాధం అనేటటువంటిది ఎంతమంది వల్ల వచ్చింది? ఒకరి వల్లనే వచ్చింది. ఒకరి వలన వచ్చిన అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా, బాగా వినండి ఇక్కడ, దేవుని కృపయు యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుని కృపా చేతనైన దానము అనేకులకు. అంటే అపరాధేమో ఒకరి వల్ల వచ్చింది, కృపేమో ఇద్దరి వల్ల వచ్చింది. ఇద్దరి వల్ల వచ్చింది ఏం చెప్తున్నాడు అపోస్తలుడు? ఆ ఇద్దరు ఎవరట? ఒక ఆయన దేవుడట, ఒక ఆయన మనిషట. అక్కడే ఉంటున్నాడు. ఒక ఆయన మనిషి, ఒక ఆయన. ఇద్దరి గురించి ఎట్టేటే మాట్లాడుతున్నాడా లేదా? దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక, నేను చెప్తే ఏమని అనుకోవచ్చు, చెప్పింది ఎవరు? నిండు పరిశుద్ధాత్మ నిండుకొని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, రాస్తున్నటువంటి మాట. అవునా?
ఇంకొక మాట మన ఇందాక చదివారు కదా, మొదటి తిమోతి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును. యాక్చువల్గా ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంటుంది, పైనుంచి చదవండి ఒక్కసారి, 4వ వచనం నుంచి చదవండి. ఆయన అంటే ఎవరు ఇక్కడ? దేవుడు. దేవుడట మనుషులందరూ రక్షణ పొంది దేని గురించి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమట. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడట. ఏంది ఆ సత్యమును గురించినటువంటి అవగాహన, ఆ అనుభవం అని అంటే నెక్స్ట్ చెప్తున్నాడు. అది దేవుడు ఒక్కడే, ఆ దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడట. నెక్స్ట్ మాట, ఈయన అంటే ఈ యేసు క్రీస్తు అనే ఈ నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనమును విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. అంటే మన కోసం తనను తాను సమర్పించుకుంది దేవుడా, యేసుక్రీస్తా? కానీ సువార్త ఏం ప్రకటిస్తున్నది ఈరోజు? అవునా కదా? ఎంత వ్యత్యాసం ఉంది! ఇది సత్యము గురించిన అనుభవ జ్ఞానం అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏముంది? ఇప్పుడు ఇద్దరు గురించి చెప్తూ ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నారా? మానవుడు కాడు, కాలేడు అని చెప్తున్నాడా? ప్రవక్తలు ఏం చెప్పారు? దేవుడు మానవుడు కాడు, నరులకు పుట్టాడు. వీళ్ళేం చెప్తున్నారు? అపోస్తులు ఏం చెప్తున్నారు? అపోస్తులు కూడా అదే చెప్తున్నారు. ఏమని? దేవుడు మానవుడు కాదు, దేవుడు మానవుడుగా పుట్టడు. మన కోసం పుట్టింది, మన కోసం బలి అయింది మానవుడు, కానీ దేవుడు కాదు అనే విషయం చెప్తున్నారా లేదా? ఇప్పుడు అపోస్తులు నీట్గా క్లియర్గా చెప్తున్నారా లేదా? ఇది ఏదైతే ప్రవక్తలు చెప్పారో అదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ అపోస్తులు చెప్తున్నారు. అవునా? ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవ పాయింట్, రెండవ దిన వృత్తాంతముల గ్రంథం. మీరు ఇంతకుముందు నేను ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లో ఇంకొక పాయింట్ కూడా రాసుకోవాలి అని అనుకుంటే, హోషేయ గ్రంథంలో 11:9, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను గాని నేను అని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా? నేను మనుషుణ్ణి కాను. కాను అంటే కాదు, మనుషుణ్ణి కాదు అనట్లే, మనుషుణ్ణి కాను అంటున్నాడు. అంటే కాలేను, మనిషిగా కాలేను అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు చేస్తాడా? మనుషులతో కలిసి అట, ఒక మనిషితో కలిసి ఒక మనిషిలాగా దేవుడు భూమి యందు నివాసం చేస్తాడా అంటున్నారు ప్రవక్తలు. తర్వాత ఎందుకు అసలు క్వశ్చన్ వేశాడు? ఫస్ట్ పడతాడా, నడుస్తాడా, నివసిస్తాడా అని క్వశ్చన్ వేశాడు. అయితే దానికి సమాధానం ఆయన ఇస్తున్నాడు. చూడండి, ఆకాశ మహాకాశములను నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము పడతదా? నిన్ను పడుతుందా అని చెప్తున్నాడు. ఇది పాత నిబంధన బోధ, ప్రవక్తల బోధ అయితే విందాం. ప్రవక్తల బోధ అయితే ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నారా? ఏమైనా ఇది పాత నిబంధనలో కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి రాలేదు, కానీ మీకు తెలియదు, కొత్త నిబంధనలో దేవుడు తనను తాను తగ్గించుకొని వచ్చేసాడు, అంతేనా కదా? తన శక్తి సామర్థ్యంతో అలానే ఉంటే రాలేడు, భూమి మీదికి వచ్చి మనుషులతో పాటు నివసించలేడు. కానీ తగ్గించుకొని వస్తే నివసించగలడు అనే విషయం చెప్తున్నారు చాలామంది. సో వీళ్ళు చెప్తే వినాలనా, అపోస్తులు చెప్తే వినాలనా మాట? ఇంతకు అపోస్తులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50వ వచనంలో అపోస్తలుల ద్వారా మంచి పేరు పొందినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. స్టెఫెను గారు నిండు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా?
అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో. ఇదేంది స్టెఫెను గారు, ఇప్పటి వరకు మీరు ఆయనతోనే ఉన్నారు, మొన్ననే కదా చనిపోయి మరలా తిరిగి లేచాడు, దేవుడు నివసింపడు అని మాట్లాడుతున్నారేంటి? అంటే దేవుడు తను తాను తగ్గించుకొని వచ్చాడన్న సంగతి స్టెఫెన్ గారికి తెలియదు అనమాట. ఏమంటే అంతే కదా. పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి స్టెఫెను గారికి తెలియదు. మొన్న వచ్చింది, ఇప్పుడు మొన్ననే కదా చచ్చిపోయింది స్టెఫెన్ గారు మాట్లాడుతున్నటువంటి కాలంలో, అంతేనా కదా. ఈ రోజు ఉన్న పాస్టర్లకు తెలిసింది కానీ ఆయనకు తెలియలేదు. పాపం ఎవరికి తెలియలేదు, తెలియదన్నట్టే కదా మరి ఈ లెక్కల ప్రకారంగా. మొన్ననే వచ్చి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్తే దేవుడు హస్తకృతాలయంలో నివసింపడని మాట్లాడతారు మళ్ళీ మీరు. ఏడు స్టెఫెన్ గారు, అసలు పరిశుద్ధాత్మ ఉందా నీకు అనొచ్చా? మనం అనగలిగే దమ్ముందా మనకు? ఆయన ముందు నిలబడే దమ్మే లేదు, అనగలిగే దమ్మాడుంది. దుమ్ము లేచిపోద్ది, అది ఆయన లెవెల్. నిలబడి ప్రాణాలు ఇచ్చిన గనుడు ఎవరు? స్టెఫెన్ గారు. ఆయన అంటున్నాడు, రాలే దేవుడు రాలే, హస్తకృతాలయంలో నివసింపడు అని చెప్తాడు. ఈయన మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పారు. 17వ అధ్యాయం 24 వచ్చిన చూడండి, అదే అపోస్తల కార్యం. ఎథెన్సు పట్టణానికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతాలయములలో నివసింపడు. నాయన హస్తకృతాలయములో ఆయన నివసింపడు అంటే ప్రవక్తలు ఏం చెప్పారో అపోస్తలులు కూడా అదే చెప్తున్నారు చూడండి. ఇది 2వ పాయింట్. ఓకే, 3వ పాయింట్, నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం చూడండి. అంటే ఇది చాలా మన విశ్వాసానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రతిదీ నేను రిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాను. రిఫరెన్స్లు ఎక్కువైనాయని చెప్పేసి బాధపడకండి. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? అందుకు ఆయన, అంటే ఎవరైనా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, నీవు నా ముఖమును చూడలేవు, అది దాని అర్థం. చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి, ఏ నరుడు కూడా నన్ను చూసి అని దేవుడే చెప్పాడు. ఆ విషయం ప్రవక్తలు రాశారు కదా. ఇది ప్రవక్తల బోధ అనుకుంటే, ఇప్పుడు అపోస్తలుల బోధ చూద్దామా? ఒక్కసారి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 15-16 అందరు తెరవాలి, రాసుకోవాలి. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత, అంటే యేసుక్రీస్తు 2 రాకడ అనేటటువంటి ప్రత్యక్షతను కనబరుస్తాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇది బాగా వినండి మీరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు నాకు. ఏమండి? చావే లేదు, మరణమే లేనివాడుగా ఉన్నాడట. ఎవరు? యేసుక్రీస్తుకు చావు ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారికి చావు ఉందా? విచిత్రం ఏంటో తెలుసా? ప్రతి ఊరికెళ్ళి మనం ప్రకటించాల్సిందే ఆయన చావు. ఆయన చావును గురించి ప్రకటించడమే సువార్త. ఆ చావే లేదన్నావు అనుకో, నువ్వు అసలు ఏమనాలి? నిన్ను యేసుప్రభుకు చావే లేదన్నావు అనుకో, నిన్ను ఏమనాలి చెప్పు? అంటే ఒక సువార్త అబద్ధాన్ని ప్రకటిస్తున్నావా? అబద్ధాన్ని ప్రకటించి వీళ్ళందరినీ జమ చేసినావా మనం? ఇప్పుడు సువార్త అనేది అబద్ధమా నిజమా? అంటే ఆ సువార్తలో యేసుప్రభు చనిపోయాడు అనేది నిజమా కాదా? అట్టే కాదండి, అది శరీరానుసారంగానండి, ఆత్మీయంగా తీసుకోవాలండి. ఆత్మకు చావు లేదండి అంటారా? నా ఆత్మ కూడా లేదు మరి చావు. అట్ట అనుకుంటే నీ ఆత్మకుందా, నా ఆత్మకుందా? ఎందుకు మరి అతికి తెలివి ఎందుకు చూపించడం? దాన్ని అంటారు అతికి తెలివని. ఓవర్ స్మార్ట్. చావు ఉంది. ఆత్మ దగ్గరికి వస్తే ఎవడికి లేదు చావు, అవునా కదా? అది లెక్క. దేవుడు అమరత్వం గలవాడై ఉన్నాడట. నెక్స్ట్,
మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును నేరడు. ఇన్ ఫ్యూచర్లో చూడలేడు, పాస్ట్లో కూడా చూడలేదు, ప్రజెంట్లో కూడా వల్లపడదు కదా. దేవుణ్ణి చూడలేదు అని చెప్పేసి అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తులుడైన పౌలే నేను యేసుప్రభుని చూశానంటాడు దేవుణ్ణి, కానీ యేసుప్రభుని నేను చూశాను యేసుప్రభుని అంటాడు. నాకు కనబడ్డాడు అని అంటాడు. ఎక్కడ? ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి చూడండి. అంటే ఎవరికి? కేఫా అంటే ఎవరు? పేతురు గారు. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు. ఎవరు కనబడ్డాడు నీకు? దేవుణ్ణి చూడటం వల్ల అవుతుందా? దేవుణ్ణి ఏ నరుడు చూడలేననేటువంటి మాట ఈయనే కదా మాట్లాడింది, అవునా కదా? కానీ యేసుప్రభును చూశానని కూడా ఆయనే చెప్తున్నది. ఇంత క్లారిటీగా చెప్తుంటే ఈరోజు అసలు ఆ అపోస్తలను కూడా ఎమార్చేశారండి. అపోస్తలను కూడా అబద్ధికులుగా చిత్రీకరించారు. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలి, మనకు నిత్య జీవం రావాలి అంటే ఈ విషయాలు చాలా పిన్ టు పిన్ చూడాలి. మనం వచనం టు వచనం చూడాలి, లేకపోతే మనకు అర్థం కాదు, అవునా కదా? సో ఎలాగ స్టార్ట్ చేసాం, పెద్ద పాఠమే, కంప్లీట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారి విషయం చూసాం మనం. యోహాను గారి విషయం చూద్దామా? ఒక్కసారి యోహాను గారి విషయం చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2 వచనాలు, 1, 2 వచనాలు, 3 వచనాలు చదువుదాం. 1 యోహాను ఎవరి గురించినది? జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, బాగా వినాలి, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, వారి చేతులట, మా చేతులు దేనిని తాకి చూచెనో. ఏమంటే ఎవరిని తాకారు వాళ్ళు? తెలియజేయుచున్నాము. తర్వాత ఆ జీవము ప్రత్యక్షమైంది అంటున్నాడు. ఎవరు ఆయన ప్రత్యక్షమైనటువంటి ఆయన? ఎవరు? ఏమండి ఎవరిని చూశారు వాళ్ళు కళ్ళారా? ఎవరిని తాకి చూశారు వాళ్ళు? ప్రత్యక్షమైంది ఎవరో చూడాలి అని అంటే 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఒకసారి. ఇక్కడే అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఎవరు? దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుని కుమారుడిని వాళ్ళు ఏం చేశారట? తాకారట, నిదానించి చూశారట, కళ్ళారా చూశారట, చేతులతో తాకి మరి చూశారట వాళ్ళు అని ఎవరు చెప్తున్నారు? యోహాను గారు చెప్తున్నారు కదా. అదే యోహాను గారు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడు ఒకసారి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునో ఏమనాలండి? ఇప్పుడు అపోస్తలుడైనటువంటి ఆ యోహాను గారిని ఏమనాలి, లేకపోతే యోహాను గారిని ఏమనందామా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమనందామా? ఎవరిని ఏమందాం చెప్పు? ఇప్పుడు అబద్ధికులు ఎవరు? యోహాను గారే యేసుక్రీస్తును నేను చూశాను, దేవుణ్ణి చూడలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? అర్థమవుతుందా? కనబడిన ఆయన్ని, కనబడని అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ఎలా కలిపి ఒక్కటి చేస్తున్నావు? ఎలా ఈ ట్రయాంగిల్ గీసినవు? ఇద్దరిని కలిపి దేవుడు ఒక్కడే అనేటటువంటి మాట ఎలా చెప్తావు? ఒక ఆయనేమో ఈ భూలోకానికే రాలేదు, హస్తకృతంలో నివసింపడు, ఇంకొక ఆయన హస్తకృతాలయాలలో నివసించాడు. వాళ్ళిరువురిని, ఇద్దరిని కలిపి ఒక్క దేవుడుగా ఎలా మాట్లాడుతున్నావు? కనబడని ఒక ఆయన్ని, కనబడే ఇంకొక ఆయన్ని ఎలా కలిపినావు నువ్వు? నాకు చెప్పు. అంటే అర్థమవుతుందా? అసలు మానవుడుగా పుట్టుక లేను, పుట్టని వ్యక్తి, పుట్టనటువంటి వాడు దేవుడు. పుట్టని చావు పుట్టుకలు లేనటువంటి ఆయన్ని, చావు పుట్టుకలు ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఎలా కలిపినావు నాకు చెప్పు. ఇద్దరిని కలిపి ఒక్క దేవుడిని ఎలా చెప్తున్నావు నాకు చెప్పు. ఇది క్రైస్తవ సమాజానికి ప్రశ్న. ఈ బొమ్మ ఎలా గీసినావు అసలు బైబిల్కి ఈ బొమ్మకి ఏమైనా సంబంధం ఉందా?
ఏమండి అసలు ఇప్పుడు పౌలు యోహాను గారికి పరిశుద్ధాత్మ సహాయం ఉందంటారా లేదంటారా? ఒకటే పత్రికలో నేను చూశాను, కళ్ళారా చూశాను, చేతులతో తాకాం మేమందరము అని యేసుక్రీస్తు గురించి చెప్పి దేవుణ్ణి ఏ నరుడు అని చెప్తుంటే ఏం చెప్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు? అపోస్తులు ఏం చెప్తున్నట్టు మనకి ఇప్పుడు చెప్పండి మీరు? దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప ఇంకొక దేవుడు కాదు అనే విషయం అపోస్తులు చెప్తున్నట్టా లేదా? అందుకోసమే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడా కూడా యేసు ప్రభును దేవుడు అనే కోణంలో ఎక్కడా రాయలేదు. వాళ్ళు రాశారు అని మీరు చూపిస్తున్నారే, అది మీకు అర్థం కాక మీరు అపార్థం చేసుకున్న వచనాలే తప్ప అక్కడ వాళ్ళ ఉద్దేశానుసారంగా వాళ్ళు అసలు రాయలే. అయితే గీతే కొన్ని తర్జుమా దోషాలు ఉండొచ్చు, మిగతావన్నీ మీరు అపార్థమే చేసుకున్నారు తప్ప అపోస్తలులు మాత్రం ఎక్కడా కూడా యేసును దేవుడు అన్నట్టుగా రాయలేదు అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఒకవేళ రాశారు అని అనుకుంటే అబద్ధికులు ఎవరో తెలుసా? అపోస్తలులే అబద్ధికులు అవుతారు. అంటే అపోస్తలుల్ని అబద్ధికులుగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనులు ఎవరు? మీరు. అవునా కదా? వాళ్లే చెప్తున్నారు దేవుడు హస్తకృతాలయాలలో నివసించడు, దేవుడు భూలోకానికి రాడు అని వాళ్లే చెప్తున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తును చూశాము అంటున్నారు, దేవుణ్ణి చూడలేదంటున్నారు. యేసుక్రీస్తుకు చావు ఉందని ప్రకటిస్తున్నారు, దేవునికి చావే లేదు అమరుడు అని ప్రకటిస్తున్నారు, వాళ్లే ప్రకటిస్తున్నారు. ఇంత క్లియర్గా ఇద్దరు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్కడే దేవుడు అని నీటిగా కూడా రాయించేశాడు. తండ్రి ఒక్కడే దేవుడు అని కూడా చెప్పేశారు వాళ్ళు. చెప్పేసిన తర్వాత లేదు 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 మేము మహాపండితులము, అపోస్తులకు మించి పండితులం మేము అని చెప్పేసి మాకేదో అర్థమైపోయింది లోపటి నుంచి అని చెప్పేసి గుంజి తీసి ఏదో చేసి ముగ్గురు కలిపి ఒక దేవుడు అన్నాడు. క్రైస్తవ్యాన్ని నరకాన్ని తీసుకెళ్ళటానికి. హైందవ్యంలో కూడా ఏముంటుంది తెలుసా? వైదిక మతంలో కూడా ఏముంటుంది తెలుసా? త్రిమూర్తులు. ఆ జబ్బే ఇది. అక్కడ కూడా ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. తండ్రి, కుమార. అబ్బా ఏమన్నా కనెక్టింగా? కాపీ కదా. సమయం లేదు కానీ ఇంకా ఎన్ని చూపించవచ్చు తెలుసా వేరియేషన్స్. కొత్త పాత నిబంధనలో తేడా లేకుండా దేవుడు ఒక్కడే 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 అని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పాడు తెలుసా? తండ్రిని ఏ నరుడు ఆయన స్వరాన్ని వినలేరు, ఆయన స్వరూపాన్ని కూడా చూడలేడని చెప్పేసి యోహాను సువార్తలో 5:37 చెప్తా ఉంటాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తుని కూడా అబద్ధికుని చేశారు. అవునా కదా? యేసు ప్రభువును కూడా. ఇంకా విచిత్రం అనిపించేది ఏంటి అంటే, సిగ్గు కూడా పడకుండా ప్రకటించే సువార్త ఎలా ప్రకటిస్తుంటారు తెలుసా ఈ లోకంలో? మా దేవుణ్ణి మనుషులు చంపేశారు అని అంటే, దేవుణ్ణి మనుషులు చంపటం ఏంటి రయ్యా? అసలు ఏదైనా ఉందా అసలు ఆలోచన? దేవుణ్ణి మనుషులు చంపటం ఏంటి? అసలు ఆయన ఎవరికి కనబడడు, ఏ నరుడు ఆయన్ని చూడలేదని చెప్పేసి అపోస్తులు ప్రకటిస్తుంటే నువ్వు ఏకంగా దేవుణ్ణే చంపుతున్నావు. పోయి ఎవరు చంపారట? మనుషులు దేవుణ్ణి చంపేశారట. ఓరే నాయన, అసలు ఇది సువార్త ఈరోజు క్రైస్తవ్యంలో. మరి దీన్ని మతం అనక ఏమంటారు? ఏమంటారు చెప్పు? మతం అనక సువార్తే మార్చేశారు, విశ్వాసాన్ని మార్చేశారు, అన్నీ మార్చేశారు. అందుకోసమే పర్టికులారిటీ అనేటటువంటిది రావాలి, పిన్ టు పిన్ స్టడీ చేయటం రావాలి, వచనం టు వచనం స్టడీ చేయటం రావాలి. ఎవరో చెప్పారని చెప్పేసి కంపారిజన్, ఇక స్టడీ చేసి కంపారిజన్ చెప్పమంటే మనోళ్ళు చెప్తారు, బ్రదర్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ ముగ్గురిని గురించి. కన్ఫ్యూజ్ అవ్వకని గుడ్డు ఎప్పుడు తినలే అంటాడు. ఇప్పుడు గుడ్డు పాట మొదలు పెడతాడు. అందులో 3 భాగాలు ఉన్నాయి కదా అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మనల్ని చూడండి బ్రదర్, ముగ్గురు ఉన్నాం మనం. ఎవరెవరు? శరీరం, ప్రాణం, ఆత్మ. మరి శరీరం ప్రాణం 2 మట్టిలో కలిసిపోతాయి కదా. శరీరం నిష్ప్రయోజనం అన్నాడు కదా. ఇంతకు ఆ ముగ్గురులో నిష్ప్రయోజనం ఎవరు చెప్పు? చెప్తావా? ఎట్లా కంపేర్ చేస్తున్నావు? ఎవరితో కంపేర్ చేస్తున్నావు? బైబిల్లో ఉన్నది చదవరాదు, ఉన్నది ఉన్నట్టు నమ్మరాదు, నీ సొంత జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తున్నావు ఇక్కడ? అవునా కదా? మనుషులు పాడేది ఎక్కడ అనంటే, మనుషులు పాడు చేసేది ఏంటి అని అంటే మనసే. ఇది అన్నింటికంటే మోసకరమైంది, బహువ్యాధి గలది అని చెప్పేసి అంటాడు మనసు గురించి. అందుకోసమే బైబిల్లో పాత నిబంధనలో సామెతల గ్రంథంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకంటాడు.
3:5 ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అధికారానికి పూర్తిగా లోబడి అంటాడు. దేవుని అధికారం అంటే వచనాలే, దానికి లోబడాలి. వచనం ఏం చెప్పిందో అలా నమ్ము. నీ సొంతంగా ఎందుకు అపార్థం చేసుకొని అడ్డగోలుగా ఆలోచించడం ఎందుకు? అసలు క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? అమోఘం, అద్భుతం అసలు. అసలు సిసలైనది, అన్నింటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలిగినటువంటిదే ఈ మానవ మనస్సు కదా. క్రైస్తవం ఏంటంటే తెలుసా? ఆ మనస్సును మార్చుకున్నవాడు మాత్రమే క్రైస్తవ్యంలో ఉంటాడు. మరలా మనసు మాట వింటున్నాడు అనుకోవాడు కాదు క్రైస్తవుడు. ఈరోజు ఇదంతా పాట విన్నాం కదా. కొంతమంది యొక్క మనుషుల యొక్క మనసు ఏం చెప్తుంది తెలుసా? ఇది బాలే, ఇది బాలే, ఇది బాలే బదా అని చెప్తుంటది. ఇంకా జీవితంలో మనతో కలవడు, మాట్లాడు. ఎవరి మాట వింటున్నాడు అతను? తన మనసు మాట వింటున్నాడు. మన మనసు మాట వినొద్దు, వచనం మాట వినాలి మనం. అది క్రైస్తవుడు అంటే. ఈరోజు చూడండి క్రైస్తవం ఎట్లుంటుంది. ఏ చిన్న మాట అన్నా కూడా పుసుక్కు నలుగుతుంటారు. ఏ చిన్న మాట అన్నా కూడా. ఇక్కడ ఉన్నారు సహోదరులు, స్టేజ్ మీద కూర్చున్నారు. ఏ ఒక్కరు ఇంకొకరికి ఏమైనా అన్నారు అనుకో, నేను రాను. ఎవరిని ఫాలో అవుతున్నావు నువ్వు? వచనాన్నా నీ మనసునా? నీ మనసును ఫాలో అవుతావు. నువ్వు ఎట్లయితే క్రైస్తవునివి? మళ్ళీ ఓవర్ బిల్డప్ చేసేది వాడే, నేనే క్రైస్తవుని, నేనే పెద్ద నీతిమంతుని, నేనే పోటుగాండి అన్నట్టు. అవునా కదా? తిట్టినా, కొట్టినా, హింసించినా జత వీడకుండా కలిసిమెలిసి ఒక్కటిగా ఉండాలి అనేటటువంటి విషయం. శత్రువుని సహా ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమైపోయాయి మాటలు? అవి బైబిల్లో ఉంటాయి. నా దాకా రానియొద్దు. అది మన బ్యాచ్. మనం ప్రవర్తన ఎట్టుంటుందంటే అది బైబిల్కే పరిమితం. నేను మాత్రం నా మనసు చెప్పినట్టే వింటా. ఏదన్నా గారు నువ్వు చెప్పు, ఫలానా రోజు ఆయన ఏమని మూర్తి గారు నన్ను అలా అన్నాడు అనొచ్చా? లక్ష్మణ్ అన్న నువ్వు చెప్పు, అట్లా అనొచ్చా? నేను చాలా హట్ అయినా తెలుసా, నేను రాను రేపటి నుంచి. హట్టేటోడివి క్రైస్తవులు ఏమని కొత్తావు నువ్వు? నా మనోభావం బాగా దెబ్బతిన్నది. ఇంత సినిగిందా? కుట్లేద్దాం. శనుగుడికి కూడా నైజంతా. ఇది క్రైస్తవ్యం. నీ మనసును పక్కన పెట్టి ఆ మనసును మార్చుకొని రావాలి. అదే క్రైస్తవ్యం. నా మనసు చెప్పింది, నా మనసు ఫీల్ అయింది, మనోభావం దెబ్బతిన్నది అనేవాడు కాదు క్రైస్తవుడు. బలహీనుడు. క్రైస్తవ్యంలో బలవంతులు కావాలి. ఎన్ని మాటలు విన్నా కూడా చలించని హృదయం, చెడు మాటలు విన్నా కూడా చలించని హృదయం నీకు ఉండాలి. యేసుక్రీస్తులా ముండోళ్ళు అయిపోవాలి మనం. యేసుక్రీస్తు ఎంతటి ముండివాడో తెలుసు కదా. అడుగడుగునండి ఒక బ్యాచ్ పరిచయుల బ్యాచ్, ఇంకొక బ్యాచ్ సదుకాయల బ్యాచ్, ఇంకొక బ్యాచ్ శాస్త్రుల బ్యాచ్ రావటం, టార్చర్ మొదలు పెట్టడం, రావటం, అనేక రకాల మాట్లాడటం. ఏమాత్రం కదిలాడా? చలించాడా? నేను ఫీల్ అయినా, నేను అడిపోతా ఇడిపోతానంటే ఎట్లా చెప్పు? ఏ చిన్న అపార్థం వచ్చినా కూడా మాటలు బంద్, కలవటం బంద్, దగ్గర కూడా రాం, కథం అయిపోయాయి. అదేం క్రైస్తవ్యం. అందుకోసమే మనుషుల జ్ఞానం మీద మన విశ్వాసం ఆధారపడకూడదు, మన మనసు మీద ఆధారపడకూడదు. మన మనసును నమ్ముకోకూడదు, మనిషిని నమ్ముకోకూడదు. మనిషిని మనసును రెండింటినీ నమ్ముకోకుండా ఓన్లీ వాక్యాన్ని మాత్రమే నమ్ముకొని, వాక్యం ఏం చెప్పింది అట్లా నమ్మి సాగేటోడే సర్వసత్యాన్ని చేరగలడు, నిజం దగ్గరికి రాగలడు, దేవుని దగ్గరికి చేరగలడు. అవునా కదా? అలా కాకుండా ఈరోజు మనిషి మాట విన్నోడు, మనసు మాట విన్నోడు ఏం చేస్తాడు? నేను చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ విషయంలో. స్టార్టింగ్లో అందరికీ డౌట్ వస్తుంది. యథార్థంగా బైబిల్ చదివేటటువంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏమైనా డౌట్ వస్తుంది అంటే, ఆయనని దేవుడు అంటున్నారు, ఈయనని దేవుడు అంటున్నారు, ఆయనని దేవుడు అంటున్నారు, ముగ్గురు దేవుడు అంటున్నారు, మన ముగ్గురు కాదు మళ్ళీ దేవుడు ఒకడే అంటున్నారు, ఏంద్ర బై పిచ్చంతా అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది యథార్థంగా బైబిల్ చదివే వాళ్ళకి. కానీ రాను 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 అదే సామెత ఉంటుంది, తినగ తినగవేమో తీయగుంటుంది అన్నట్టు వింటూ 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 అలవాటైపోద్ది. అలవాటైపోయి ఇదే రైట్ అనుకుంటారు. బైబిల్లో నుంచి ఈ బొమ్మల మీద తీసుకొస్తున్నాడు. ఈ బొమ్మల మీద ముగ్గురు, ఆ ముగ్గురు కూడా దేవుళ్ళే, అయినా కూడా దేవుళ్ళు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే, ఎలాగో చెప్తారా అని చెప్పేసి వచనాలు చూపించడు, బొమ్మలు గీస్తుంటాడు. అన్ని వచనాలు గీసి వచనాలు చూపించి ఓపెన్ చేసి ఏమైనా చెప్తాడేమో. ఆ ముగ్గురు ఒకరు ఎట్లా అయ్యారు, ఏ విధంగా అయ్యారు అని చెప్పేసి వచనాలు ఏమైనా చెప్తాడేమో అంటే వచనాలు చెప్పడు. ఏం చెప్తాడు తెలుసా? ఇప్పుడు విను, నీళ్ళుందా? ఉంది, నీళ్ళున్నాయి. ఈ నీళ్ళను గట్టిగా వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అంటే ఆవిరి కనపడుతుందా? కనపడదు. సరే తండ్రి కనపడాడు. ఆ ఆవిరి మళ్ళా నీళ్ళగా మారింది అనుకో, కనబడుతుందా?
రెండో రూపం. ఆ నీళ్లను ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా ఫ్రీజ్ చేసామనుకో ఏమవుతుంది? గడ్డ కడుతుంది. 3 రూపాయలు ఉన్నాయి. అదనమాట. వచ్చిన చూపివా? అరే ఇంత మంచిగా చెప్తుంటే అంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసామంటాడు, ఇది చెక్క అంటాడు. ఇదేంది? చెక్క. ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో నుంచి వచ్చింది. చెట్టు నుంచి వచ్చింది? విత్తనంలో నుంచి వచ్చింది. 3 ఉన్నాయా లేవా? అబ్బా ఏం చెప్పినావు, అసలు మస్తు చెప్పినావు నువ్వు అంటాం మనం. మన మనసు సాటిస్ఫాక్షన్ అయితే సరిపోతుందా? ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పినప్పుడు అందరి మనసు సాటిస్ఫై అవుతుంది. మనసు సాటిస్ఫై అయిందనుకో ఇక మళ్ళీ బైబిల్ చూడ్డావు. అంటే ఎవరి మీద ఆధారపడ్డావు నువ్వు? నీ మనసు మీద ఆధారపడ్డావు. మనసు మీద కాదు ఆధారపడాల్సింది. నాకు ప్రతి పాయింట్కి వచనమే కావాలి చెప్పు అనాలి. అప్పుడు ఉంటుంది ఆట అతనికి. ఎవరైనా సరే నాకు ప్రతి దానికి వచనమే కావాలి బ్రదర్, నువ్వేం చెప్తావో చెప్పు, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తావో చెప్పు ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారంగా నాకు వచనం కావాలి ఇవ్వు అని అన్నావు అనుకో ఇప్పుడు ఉంటుంది అతనికి పట్టపొగులు సందమామగానే పడుతుంది. నిజమది. ఎందుకంటే నేను అవన్నీ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎంతటి పండితుడైనా పారిపోవాల్సిందే తప్ప నిలబడి చెప్పేది ఏముండదాడ. ఇంటర్నేషనల్ పండితుల్నే నేను అడుక్కుంటూ సాగిన ముందు ఇదేంది అడుగుడు పోతే పారిపోతూనే ఉన్నాడు పోయి. ఇంకా లాభం లేదు. ఒకటే చెట్టుకు 3 కొమ్మలు అన్నాడు కథం ఫైనల్గా. ఆ చెట్టుకు 3 కొమ్మలు, 4ది మొలవ నేను అన్నాడు అంతే. అట్టని బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? అందుకోసమే నేను ఇప్పటి వరకు ప్రతిదీ ఇన్ని వచనాలు ఎందుకు చూపించాను అంటే ప్రతీది వచనం టు వచనం అపోస్తుల బోధలో ఉండాలి మనం. అవునా కదా? 2-3 వచనాలు చూపించి నేను ప్రార్థన చేసేస్తాను. యోహాను గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 14-15 మొదటి పత్రిక. మరియు తండ్రి అంటే ఎవరో తెలుసుగా? తండ్రి ఎవరు? మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట. మేము అంటే ఎవరు? అపోస్తలులు. చూశారట అపోస్తలులు చూసి సాక్ష్యం ఇచ్చారట. యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో ఉంటాడబ్బా దేవుడు. వానిలో ఉంటాడు దేవుడు. వాడుంటాడు దేవుళ్ళో. అంటే దేవునిలో అంటే క్రీస్తులో, క్రైస్తవ్యంలో. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవరు? ఇప్పుడు ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడే క్రైస్తవుడు. వానిలో దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు. ఇది అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం. వాళ్ళు చూసి మరి ఇచ్చిన సాక్ష్యం. వాళ్ళని ఎందుకు నమ్మవు? వాళ్ళని ఈరోజు అబద్ధికులుగా తయారు చేస్తున్నారు. అవునా కదా? ఇంకా 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏంటి ఆ విశ్వాసము అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప ఇక లోకమును జయించిన వాడు ఎవరు చెప్పు అంటున్నాడు. లోకమును జయించేవాడు ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అదే విషయం నొక్కి చెప్తాం మనం. అప్పుడు సాతానుకున్న తెలివి, సాతాను అణువణువు నిండుకున్నటువంటి వాడు ఎలాంటి క్వశ్చన్ వేస్తాడు తెలుసా? మీరు అవ్వక్కైపోతారు, ఆశ్చర్యపోతారు మీరు వాళ్ళు వేసే క్వశ్చన్లకి. అవునా? సో నువ్వు యేసుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నావు, నువ్వే ఈ లోకాన్ని జయిస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఏమేమి జయించినావు చెప్పు నాకు. ఏం జయించినావు చెప్పు నాకు అంటాడు. నువ్వేమైతే జయిస్తున్నావో మేము కూడా అది జయిస్తున్నాం బ్రదర్, మేము కూడా జయిస్తున్నాం అంటాడు. అంటే ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా వస్తున్నాడు అతను? ఎందుకంటే ఆయన ఏం తప్పు చేసిండో ఏం పాపం చేసిండో మనకు తెలియదు కదా. నేను కూడా అన్ని జయించుకుంటూనే వస్తున్నాను, యెహోవా దేవుడు అని చెప్పేసి నమ్ముతున్నాను, నేను జయిస్తున్నాను అంటాడు. అంటే దేవుడు నీకు ఏదైతే వల్లపడదని దేవుడు చెప్పాడో దానికి వ్యతిరేకంగా నువ్వు సాధించుకుంటూ వస్తున్నావు అనమాట. అంత సమర్థుడు అన్నప్పుడు నీకు దేవునితో పని ఉందిరా బాబు, నువ్వు దేవుని కంటే గొప్పనివి. అంతేనా కదా? దేవుడు ఒక మాట చెప్పాడంటే దాన్ని దాటే దమ్ము శక్తి ఎవరికైనా ఉందా? ఇలా నమ్మితేనే నువ్వు జయించగలవు అని చెప్పిన తర్వాత లేదు వేరే విధంగా నమ్మి కూడా నేను జయిస్తానంటే నిన్ను ఎవరు మార్చగలడు? సాతానుకున్న తెలివిలు విచిత్రంగా ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి. ఏమంటాడంటే బ్రదర్ నేను 2 నమ్ముతా బ్రదర్. ఇంకా చెప్పాలి అని అంటే దేవుని కుమారుడని నమ్ముతా, దావీదు కుమారుడని నమ్ముతా, అబ్రహాము కుమారుడని నమ్ముతా, మరియా కుమారుడని నమ్ముతా, ప్రధాన యాజకుడు అని నమ్ముతా, అపోస్తలుడు అని నమ్ముతా, దేవుడు అని నమ్ముతా, దేవుని కుమారుడు అని నమ్ముతా, అన్ని నమ్ముతా. ఎందుకు బ్రదర్ అలా అంటే ఇవన్నీ బైబిల్లో ఉందా లేదా చెప్పు అంటాడు. నిజమే కదా? నిజమే కదా? బైబిల్లో ఉన్నదే కదా నేను నమ్ముతుంది, బయటిది కాదు కదా అని అంటాడు. అప్పుడు మీరేమంటారు?
నిజమే కదా ఆయన మాట్లాడుతుంది, ఇదే కరెక్ట్ కావచ్చు, ఏది ఇదే కరెక్ట్ కావచ్చు అనుకుంటాం మనం, అవునా కదా. అప్పుడు పని లేక దేవుడు రాశాడు విశ్వాసం ఒకటేనైనా అని. 66 పుస్తకాలు ఉన్నా, 66 పుస్తకాల్లో వేల వేల వచనాలు ఉన్నా, ఎన్ని వచనాలు ఉన్నా విశ్వాసం మాత్రం ఒకటే అని పని లేక రాశాడు దేవుడు. తెలియక, నీ అంత జ్ఞానం లేక, అంతేనా కదా. ఏ పనికి లేక రాసిందా దేవుడు? విశ్వాసం ఒకటేనన్నా అని ఎందుకు చెప్పాడు? అన్ని నమ్ముకుడు పోతా అంటే ఉండాలా వద్దా మనకు? కాస్తన్నా తెలియాలన్నా వద్దా? ఇవన్నీ విశ్వాసం ఒకటే. ఎన్ని వచనాలున్నా విశ్వాసం ఒకటే, ఎన్ని అధ్యాయాలున్నా విశ్వాసం ఒకటే, ఎన్ని పుస్తకాలున్నా విశ్వాసం ఒకటే. అది మర్చిపోవద్దు. ఆ ఒకటేంటో చెప్తున్నాడు ఆయన. ఇలానే నమ్మాలి. దావీదు కుమారుడు అని బైబిల్లో ఉన్నా, దేవుని కుమారుడు అని బైబిల్లో ఉన్నా, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, సేవకుడు, ఎన్ని బైబిల్లో ఉన్నా నమ్మాల్సింది మాత్రం ఒకటే. ఇదే నమ్మాలి, ఇది తప్ప వేరేది నమ్మకూడదు అనే కదా ఇక్కడ చెప్తున్నది. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప అంటే అర్థం ఏంటి? మీనింగు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 6వ వచనంలో నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి ఎదుకు పోలేడు అని అన్నాడు. నా ద్వారా తప్ప అన్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉందా? ఆ మాటకు అర్థం చెప్తున్నా. నా ద్వారా తప్ప అంటే అర్థం ఏంటి? ఇక ఇంకో ఆప్షను పోతే గీతేను క్రీస్తు ద్వారానే పోవాలి తప్ప క్రీస్తును కాదని క్రీస్తును పక్కన పెట్టి వెళ్ళే దమ్ము ధైర్యం అసలు ఆప్షన్ ఉందా? దమ్ము ధైర్యం పక్కన పెట్టు, అసలు ఆప్షన్ ఉందా? అదే పదం కదా ఇక్కడ రాయబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మువాడు తప్ప ఇంకెవ్వడు కూడా అదే నమ్మాలి. ఎందుకు అదే నమ్మాలి? ఎందుకు అదే నమ్మాలి? ఇన్ని ఉన్నా కూడా అది మాత్రమే ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ మీకు ఈరోజు కాకపోయినా రేపైనా వచ్చేది కదా. అవునా కదా? కరెక్టే సార్, మీరు బాగుంది. ఎందుకు ఒకటే నమ్మాలి? అన్నీ ఉన్నా కూడా దీనొక్కదాన్ని ఎందుకు నమ్మాలి అని అన్నప్పుడు విశ్వాసం ఒకటే కదా బ్రదర్ అని చెప్పేసి అన్న బాగానే ఉంది. కరెక్టే, విశ్వాసం ఒకటే, కానీ ఆ ఒక్కటే ఇంకోటి కూడా నమ్మొచ్చుగా. ఇదే ఎందుకు నమ్మాలి? అవునా కదా? విశ్వాసం ఒకటే ఓకే. దేవుని కుమారుడైన క్రీస్తుని మాత్రమే కాకుండా అబ్రహాము కుమారుడు అనే ఒకే దాన్ని నమ్మొచ్చుగా. దాన్ని నమ్మొచ్చుగా, దీన్ని ఎందుకు నమ్మాలి? ఏదో ఒకటే నమ్మాలి అన్నప్పుడు ఇంకోటి చాలా ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి నమ్మొచ్చు కదా. ఇదే ఎందుకు నమ్మాలి అనేటటువంటి క్వశ్చన్ ఈరోజు కాకపోయినా రేపు మీ అందరికీ వస్తుంది. దానికోసం సమాధానము ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఇందాకలా చదివారు, 1 నుంచి 5 వరకు. యాక్చువల్గా 7 వరకు కలిసి ఉంటుంది, కానీ మధ్యలో వరకే ఆపేస్తాను నేను చదువుతాను వినండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఇక్కడ వరకు ఇంట్రడక్షన్, రైట్? ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ చూడండి. దేవుడట తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా, అంటే ఎక్కడ ప్రవక్తలు ఎక్కడున్నారు? పాత నిబంధన. తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. అందుకోసమే ప్రవక్తలందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అవే ప్రవచనాలు. వాటినే యేసు ప్రభు వచ్చి నెరవేర్చాడు, రైట్? అయితే ఎవరి గురించి రాయించాడట? బాగా వినండి. ఏమంటాడు? దేవుడు ఎవరి గురించి రాయించాడట? అపోస్తలుల ద్వారా. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని అంటున్నారు తప్ప ఆ యేసుక్రీస్తు ఎవరని చెప్పట్లేరే. దేవుడు తన కుమారుడు గురించి రాయించాడు. ఎవరి గురించి రాయించాడు? పాత నిబంధన మొత్తంలో తన కుమారుడు గురించి రాయించాడు. ఎవరి గురించి రాయించాడు? అది మీరు గమనించాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ యేసుక్రీస్తు అనే దగ్గర కామా ఉందా? యేసుక్రీస్తు దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి దావీదు కుమారుడయ్యాడట. శరీరాన్ని బట్టి. ఎందుకు? మరియా దావీదు కుమార్తెగా. మరియా ఎవరు? దావీదు కుమార్తె. దావీదు ఎవరు? అబ్రహాము కుమారుడు. అవునా కదా? కాబట్టి ఈ శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు అని చెప్పినా, అబ్రహాము కుమారుడు అని చెప్పినా, మరియా కుమారుడు అని చెప్పినా, ఎన్ని చెప్పినా ఈ శరీరాన్ని బట్టి వచ్చినటువంటి ట్యాగ్స్ లేదంటే మాటలు అవన్నీ. ఓకేనా? అయితే మరి శాశ్వతమైనది ఏంది? శరీరం, ఆత్మ. శాశ్వతమైనది నిత్యమైనది ఏంది? ఆత్మ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి.
శరీరాన్ని బట్టి ఏమో దావీదు కుమారుడు, దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేన్ని బట్టి? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో రుజువయ్యాడట, నిరూపింపబడ్డాడట. అంటే శాశ్వతమైన ఉనికి, శాశ్వతమైన ఐడెంటిటీ యేసుక్రీస్తుది. ఏంటిది అది? మిగతా టైటిల్స్ మారొచ్చేమో కానీ ఎప్పటికీ ఎన్నటికీ మారని టైటిల్ ఏంటి అని అంటే ఆయన దేవునికి కుమారుడు, ఆయన దేవునికి కుమారుడు. అందుకోసమే రెండో రాకడలో ఏం చేస్తాడట? తనకు ఇవ్వబడిన అధికారాన్నంతటిని కొట్టివేసి ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగించేసి తనంతట తానే దేవునికి లోబడిపోతాడట. కుమారుడు అవుతాడు. కుమారుడు ఫైనల్. ఇప్పుడు అధికారి ఆయన, ఇప్పుడు ప్రభు ఆయన మనకు, అవునా? ఇప్పుడు అధికారం, సర్వాధికారం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభువు వారికి. కానీ రెండో రాకడలో ఏం జరుగుతుంది? ఆ అధికారం అంతా తీసివేసేసి ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగించేసి ఆయన సరెండర్ అయిపోతాడట. అవునా? ఎంత వ్యత్యాసం కనపడుతుంది దేవునికి యేసుక్రీస్తుకి. ఎట్లా కలుపుతారండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడుగా బైబిల్ రుజువు చేసేసింది. ఇప్పుడు పనికిమాలోళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, నేను రుజువు పరుస్తా దేవుడు అని, రా నాతో డిబేట్ అంటారు. ఏమనాలి ఇళ్ళని? ఏమనాలి ఇళ్ళని చెప్పు? అదేదో సినిమాలో బాబుమోహన్ అనుకుంటా, ఆ కనిపిస్తున్న కొండను నేను ఎత్తుతా అంటాడు. పిచ్చోళ్ళందరూ నమ్మి పరిగెత్తారు. పిచ్చోళ్లే నమ్మి పరిగెత్తేది అక్కడికి. ఆ కొండ కనబడుతుంది, ఎంత పెద్దగుంది. వెన్నెల కోట పక్కనే ఉన్న కొండ. ఆ కొండను నేను ఎత్తుతా అంటాడు. నిజంగా ఎత్తుతాడేమో అని చెప్పేసి బుర్రలేనోళ్ళే వెళ్తారు. ఆ బుర్రలేనోళ్ళందరూ వెళ్ళి నించుంటే నేను ఎత్తుతా అని నించుంటాడు. ఇలా ఏది ఎత్తు అని అంటే దాన్ని తీసి మీరే నా భుజం మీద పెట్టాలి, నేను ఎత్తుతా అంటాడు. అయిపోయా పని. వీళ్ళు ఎత్తలేరు, ఆయన ఎత్తలేరు. అట్టుంటది అనమాట. అవునా కదా? రుజువు పరిచేశాడు దేవుడే ఆత్మ సహాయంతో. ఆత్మను బట్టి యేసు దేవుని కుమారుడు అని ఫైనల్గా రుజువు అయిపోయిన తర్వాత అపోస్తలులు ఈ రేంజ్లో మాట్లాడిన తర్వాత ఈరోజు అపోస్తలులనే తప్పుపడుతూ, బైబిల్నే తప్పుపడుతూ, కొత్త పదాలు ప్రవేశపెడుతూ త్రిత్వం అట. ఏడుందండి ఈ పదం? నేను అపోస్తల కార్యం వివరించేటప్పుడు చెప్పాను దీని గురించి. త్రిత్వాన్ని ఎవడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, అసలు ఈ బోధ ఎప్పుడు, ముగ్గురిని కలగలిపి కట్టగట్టిన లెక్కలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో చెప్పాను. అక్కడ ముగ్గురిని కట్టగట్టి ఒకటే కట్టెలు చాలా ఉన్నాయి కానీ మోపు ఒకటే అన్నట్టు ఉంటుంది. అలా తయారు చేసింది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. మొదటి శతాబ్దం యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి బాగుంది. అపోస్తలు పర్ఫెక్ట్గా బోధించారు. అపోస్తల కార్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అడ్డుకడుగునానండి ఈ యేసును మీరు చంపేశారు, దేవుడు లేపాడు, మన పితరుల దేవుడు లేపాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన సేవకుడైన యేసును లేపాడు, మహిమపరిచాడు. ఇలానే ఉంటుంది. ఈ యేసును మీరు చంపేస్తే దేవుడు లేపాడు. ఇలా ఎప్పుడైనా బోధ చేయటం, సువార్త చేయటం ఏ పాస్టర్ని చేయటం విన్నారా? ఇది చేయరు. మన దేవుడు మనల్ని ప్రేమించి దిగి వచ్చాడు, మనుషులు మన దేవుడిని చంపేశారు, మన దేవుడు 3వ దినాన్ని తిరిగి లేచాడు అంటాడు. ఏమనుందా అట్లా? అవునా కదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు, మన దేవుడు ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడా, మన దేవుడు ఒక్క దేవుడా? మన దేవుడు ఒక్కడే, ఓన్ అండ్ ఓన్లీ. మన దేవుడు రెండుగా, మూడుగా, రెండుగానే లేడు అని అద్వితీయుడు అన్న తర్వాత ఇక మూడు అని ఏం పెడతావు నువ్వు? అన్నా కదా? రెండుగానే ఉంటాడు అన్నప్పుడు మూడుగా ఉంటాడంటే ఎట్లుంటుంది? మన దేవుడు రెండుగా కానీ మూడుగా కానీ లేడు. మన దేవుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. ఆ ఒకే ఒక్క దేవుడు మనల్ని కాపాడటం కోసం తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. తన ప్రియకుమారుణ్ణి పంపించిన తర్వాత తన ప్రియకుమారుడు ఈ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వీళ్లను ఈ క్రీస్తు మార్గములో నుంచి తప్పిపోకుండా నడిపించటానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. సంచకరువుగా తన ఆత్మను అనుగ్రహించాడు. సో యేసుక్రీస్తును పంపించాలన్న దేవుడే, పరిశుద్ధాత్మను పంపించాలన్న దేవుడే. దేవుని పర్మిషన్ లేకపోతే యేసు ప్రభువు రాడు, పరిశుద్ధాత్మ రాడు.
అందుకోసమే యేసుప్రభు అంటాడు పదే 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 పదే, నా అంతటా నేను రాలే నిన్ను కాపాడటానికి, నిన్ను కాపాడాలి అనుకున్నది ఆయన వెళ్ళు అని అంటే వచ్చాను నీకోసం నేను అని 100 సార్లు చెప్పాడు యేసుప్రభు. మనకు అర్థమైతేగా, ఎందుకంటే మన బుర్రలో ఏం నాటింది? త్రిత్వం నాటిపోయింది. కాబట్టి ఆ వర్షంలోనే చదువుతాం మనం. ఎట్టుంటుందంటే పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి లోకం అంత ఎట్ట కనపడుతుందో, త్రిత్వ కామెరలు వచ్చిన వాళ్ళందరికీ బైబిల్లో త్రిత్వమే కనపడుతుంది. అవునా కదా? కాబట్టి బైబిల్ టు బైబిల్, పిన్ టు పిన్, వచనం టు వచనం నమ్ము, వచనం మీద ఆధారపడు, పరలోకం దొరుకుతుంది. మనుషుల మీద ఆధారపడకు. ఎంత పోటుగాడైనా ఎంత పెద్దవాడైనా సరే మనుషుల్ని కాదు చూడాల్సింది. అది పెద్ద సంఘం, 1,00,000 మంది విశ్వాసులు, ఆయన కంటే నువ్వు పోటుగాని వారి 1,00,000 మంది ఉంటే పోటుగాల్లా? యేసు ప్రభు 12 మంది, మరి యేసు ప్రభు కంటే గొప్పవాడేనటవా? ఏమండి? యేసు ప్రభు చెప్పాడు, గుంపు అనేకులు విశాల మార్గంలో వెళ్తారు నాయన, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరే, వాడిదే నిత్య జీవం అన్నాడు. సో బిబ్లికల్గా కొద్ది మంది ఎక్కడైతే ఉంటారో అదే అనమాట. అందుకోసం ఏమంటాడు? పెద్ద మందా భయపడకు అంటాడా? యేసు ప్రభు ఏమన్నాడు? చిన్న మందా, అది దాని అర్థం. ఎందుకన్నాడు? ఉట్టిని అన్నాడు అన్నమాట. ఓకేనా? కాబట్టి మన దేవుడు ఒక్కడే. ఇంకా పరిశీలన చేయండి, ఆలోచించండి, ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. నా ఛానల్లో ఏదైతే అపార్థం చేసుకొని యేసుప్రభు కూడా దేవుడు అని చెప్పడానికి ఎన్ని వచనాలు అయితే చూపిస్తున్నారో వాళ్ళు అపార్థం చేసుకొని వాటన్నింటికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, వివరణ ఇచ్చాను. అపోస్తల ఉద్దేశం అక్కడ అలా లేదు, మీరే దాన్ని అపార్థం చేసుకున్నారు. కానీ ఒరిజినల్ అసలు సిసలైన అర్థం వేరే ఉంది. దాని అర్థం మీరు అర్థం చేసుకోలేక, ఎందుకంటే మీకు ఆత్మ సహాయం లేదు. ఆత్మ సహాయం ఉంటే అర్థమవుతుంది. ఆత్మ సహాయం లేదు కాబట్టి మీరు అపార్థం చేసుకొని ముగ్గురిని కలగలిపి ఒక్కడే అంటున్నారు. ఆ విషయాలని నేను నా ఛానల్లో వివరించాను, మీరు చూడండి. FJCM మిర్యాలగూడ అని కొడితే నా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది. దగ్గర 1000 దాటి ఉంటాయి వీడియోలు. ఫుల్ క్లారిటీ మీకు దొరుకుతుంది. టైం అయిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుందాం. వెరీ గుడ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో మాట్లాడేసి ఉన్నాను. అదొకటే కాదు, చాలా మాట్లాడేసి ఉన్నాను. సో వాటి గురించినటువంటి వివరణ ఇప్పుడు మాట్లాడితే అది ఒక చిన్న విషయం ఏమి కాదు. ఎందుకనంటే ఒక మాటలో చెప్తే అర్థమయ్యే పాయింట్లు కావు. మనం వాటిని అపార్థం చేసుకున్నాం తప్ప ఒరిజినల్గా అపోస్తలులు వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. ఆ ఇంటెన్షన్తో వాళ్ళు రాయలేదు. నేను ఇప్పటికీ ఆ యోహాను సువార్త 1:1 4-5 వీడియోలు మాట్లాడాను. ఎందుకంటే 4-5 చోట్ల అదే అడిగారు కాబట్టి దాన్నే ఎక్స్ప్లెనేషన్ చేయడంతో 4-5 వీడియోలు ఉంటాయి. పర్టికులర్గా నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్లోకి వెళ్తే యేసు దేవుడు అని చూపెట్టే వచనాల వివరణ అనే టైటిల్ పెట్టాను నా ఛానల్లో. ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వచనాలన్నింటి వివరణ మీకు దొరుకుతుంది, మీరు చూడండి. ఓకేనా?